వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయాలు కూడా ఈ వారం చాలా హాట్‌గా ఉన్నాయి. ప్రధానంగా రాజధానికి సంబంధించి అమరావతిలో రాజధాని మీద చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించే ప్రయత్నం అయితే మొదలుపెట్టారు. మంత్రి నారాయణ కొన్ని సవాళ్ళైతే విసిరారు. ఎవరైనా కావాలంటే వచ్చి చూసుకోవచ్చు అనేది. అక్కడ మొత్తం బిల్డింగ్‌లు దాదాపుగా పూర్తి కాకపోతున్నాయి. త్వరలోనే ఒక మొదటి బిల్డింగ్ కూడా ప్రారంభోత్సవానికి సిద్ధం కాబోతోంది. మార్చిలో ఒక బిల్డింగ్ ప్రారంభం కాబోతోంది అనేది సిఆర్‌డీఏ భవనం కూడా దాదాపుగా పూర్తయిపోయింది. ఆ తర్వాత మిగిలిన మంత్రుల భవనాలు ఇవన్నీ కూడా వరుసగా పూర్తి కాబోతున్నాయి. అలాగే తాజాగా క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు ఇక ఆరోగ్యశ్రీకి స్వస్తి పలికేసినట్టేనా? ఇక ఆరోగ్య బీమాతోనే పేదల ఆరోగ్యం నయం కాబోతుందా? ఇది అంటే ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది ఒకటి, లేదంటే ఒక పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టేసే ప్రయత్నంలో ఇది తీసుకొచ్చారా? అదే నేపథ్యంలో సోషల్ మీడియాని కంప్లీట్గా కంట్రోల్ చేసే విధంగా ఒక కొత్త చట్టాన్ని కూడా తీసుకురాబోతున్నారు. తాజాగా కొన్ని నివేదికలు చెప్తున్నాయి, ఎక్కువ శాతం మంది నేరస్తులే మంత్రులుగా ఉన్నారు అనేది. అటు కేంద్రంలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 22 మంత్రుల వరకు కేసులు ఉన్నాయి అనేది వారి మీద ప్రధానంగా వినిపించిన నేరారోపణలు. మరోపక్క లిక్కర్ స్కామ్ వ్యవహారం, ఇంకో కొత్త కుంభకోణం కూడా వైసీపీ మెడకు చుట్టుకోబోతోందా సహకార బ్యాంకు రుణాలకు సంబంధించి వాళ్ళు రేజ్ చేసిన అంశం. ఇలా చాలా కీలక అంశాలు ఉన్నాయి, వాటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా అమరావతి రాజధానికి సంబంధించి అంటే మొన్న ఎప్పుడైతే అది మునిగిపోతోంది, కొండవీటి వాగు పొంగి నీళ్ళు వచ్చేసినాయి అని ప్రచారం ఎప్పుడైతే చేశారో, ఇప్పుడు దాన్ని సరిదిద్దే ప్రయత్నాలు ఆల్మోస్ట్ బిల్డింగ్ నిర్మాణాలు కూడా ఇప్పుడు సిఆర్డీఏ బిల్డింగ్ నిన్న ఆయన మంత్రి గారు చూపించారు, నారాయణ గారు, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అదే కనుక అయితే ఒక త్వరలో ఒక మొదటి బిల్డింగ్ ప్రారంభోత్సవం అవుతుంది. అంటే రాజధాని పనులు చాలా వేగంగా చేస్తున్నాము అని చూపించే ప్రయత్నంలో మంత్రి గారు మాట్లాడిన మాటలు ఎలా చూడాలి? రొటీన్గా చూడాలి. ఆయన మాట్లాడుతూ ఉంటారు. బేసిక్గా రెండవ విడతలో మొదటి బిల్డింగ్ అనాలి ఇది, అంతే కదా. అంతకుముందు అక్కడ సెక్రటేరియట్ ఉందా, హైకోర్టు ఉందా? తాత్కాలికం అంటే ఆయన పడగొట్టేస్తారేంటి? బిల్డింగ్ పక్కనే మిగతాయి పెద్దవి కడతాం కాబట్టి అక్కడ తాత్కాలికం అన్నారు, అంతేగాని బిల్డింగ్ ఏం ఊడబికేరు కదా, దాన్ని తర్వాత కూల్చేరు కదా. అవి పక్కా భవనాలే, అవి వేరే పర్పస్కి వాడతామని చెప్పారు. అప్పుడు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం ఆల్రెడీ పక్కా బిల్డింగ్లే కదా, అవి ఆల్రెడీ ఉన్నాయి. అవి అదనంగా ఇప్పుడు సిఆర్డీఏ భవనం వస్తుంది. అంటే దాదాపుగా రాష్ట్ర విభజన తర్వాతన సిఆర్డీఏ అంటే విజయవాడలో ఉండేది, ఇప్పటిదాకా మాకు గాంధీనగర్లో ఉంటుంది. దాని పేరేమో విజిటిఎం కూడా ఆఫీస్, ఊడాని కాస్త ఏఎంఆర్డీ అని జగన్ టైంలో చేశారు, సిఆర్డీ అని వీళ్ళు పెట్టుకొచ్చారు. క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అదే. ఇప్పటిదాకా విజయవాడలో ఉన్న ఆఫీస్ వచ్చి ఇక్కడికి వస్తుంది. అది ఇక్కడ ఇందులో కాకపోతే విశాలంగా కొంచెం కార్పొరేట్ స్టైల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. అది జరుగుతుంది. దాంతోపాటుగా ఎమ్మెల్యేల క్వార్టర్లు, మంత్రుల క్వార్టర్లు, జడ్జీల క్వార్టర్లు ఇట్లాంటివి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అవి పూర్తి అవుతాయి. మేబీ నేను అనుకోవడం ఈ ఏడాది ఎండింగ్కి, వచ్చే దసరాకు అనుకుంటా, రేపు సిఆర్డీఏది బిగిన్ చేయబోతున్నారు దసరాకు. దాని తర్వాత వచ్చేటప్పటికి ఈ ఏడాది ఎండింగ్కి అవి బిగిన్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది మినిస్టర్స్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇట్లాంటివి. అవి పూర్తయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏడాది అంటే వచ్చే 6-7 నెలల్లో కూడా ఆ ఒక్కొక్క భవనము ఇనాగ్రేషన్ జరుగుతాయి. 6-7 నెలల్లో కూడా ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. దానికి వరదకి సంబంధం లేదు కదా. 3 ఏళ్లలో అమరావతి పూర్తి కావడం అంటే వీళ్ళు అనుకున్న భవనాలు పూర్తి చేద్దాం అనుకుంటున్నారు, అంతేగాని అమరావతి అనే ఒక నగరం పూర్తి అయిపోదు కదా. నగరం అనేటటువంటి ఇట్ ఈస్ రెగ్యులర్ ప్రాసెస్. తొలి దశ నిర్మాణాలు పూర్తవుతాయి అన్నారు ఆయన. 3 ఏళ్లలో కంప్లీట్ గా అమరావతిలో తొలి దశ నిర్మాణాలు పూర్తయిపోతాయి. అదే నేను అనేది, ప్రభుత్వ భవనాలు పూర్తవుతాయి, ప్రైవేటు భవనాలు ఎవరికాడు కట్టుకోవాల్సిందే కదా. ఇప్పుడు ఈ లోపే ఆ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఐబీఎం వాళ్ళు కట్టబోతున్నారు, వచ్చే ఏడాది కల్లా బిగిన్ చేయబోతున్నారు. దాన్ని వాళ్ళు చెప్పారు కదా వాళ్ళు. కాబట్టి అవి కాకుండా ఈ విట్ వాళ్ళది, ఎస్ఆర్ఎం వాళ్ళకి వాళ్ళ అదృష్టం బాగుంది. ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా భూములు ఇస్తున్నారు వాళ్ళకి, 25 లక్షలకి 30 లక్షలకి. అక్కడ మళ్ళీ ఇప్పుడు ఇంకో 100 ఎకరాలు దాంట్లో వాళ్ళు ఫార్మా కాలేజీ పెడతారట, దాంట్లో మెడికల్ కాలేజీ పెడతారట. ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను తీసేశారు కానీ వాళ్ళు మెడికల్ కాలేజీలు పెడతారట, ఫార్మా కాలేజీ పెడతారట. ఏం పెట్టుకుంటానంటే అవి వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు అవి కూడా పూర్తి చేస్తారు, నో ప్రాబ్లం. అవి అట్లాంటివి నడుస్తుంటాయి. ఇకపోతే మెయిన్ కావాల్సింది అసలు అంశాన్ని దాచేస్తున్నటువంటిది ఏంటి అంటే, ఒకటి ఇంకా 1800 ఎకరాలు పబ్లిక్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? నెంబర్ 1, దాన్ని భూసేకరణ కింద తీసుకుందాం అవసరమైతే అన్నారట. భూసేకరణ కింద తీసుకుంటే ఎంత ఇస్తారు? ఇప్పుడు యాజ్ ఫర్ నామ్స్ 2013లో వచ్చినటువంటి చట్టం ప్రకారం భూమి విలువని ఎలా లెక్క కట్టాలి అంటే
హైయెస్ట్ మార్కెట్ వాల్యూ అంటే అత్యధిక రిజిస్ట్రేషన్ ఎంత జరిగిందో దానికి 3 ఇవ్వాలి. ఇప్పుడు ఆ లెక్కన అదేదో సంస్థకి 4 కోట్లకి ఇచ్చారు, ఒకళ్ళకి 25 లక్షలకే ఇచ్చారు, ఒకళ్ళకి 10 లక్షలకే ఇచ్చారు, ఇంకొకళ్ళకి 50 లక్షలకి ఇచ్చారు. అట్లాగా హైయెస్ట్ కాన్సెప్ట్ 4 కోట్ల రూపాయలు. 4 కోట్ల లెక్కన 3 టైమ్స్ అంటే 12 కోట్లు ఇవ్వాలి. లేదు అక్కడ 4 కోట్లకి కేటాయించిన దాన్ని రిజిస్ట్రేషన్ జరగలేదు అనుకోండి, అంటే కేటాయింపు మాత్రమే జరిగింది, లీజు లాంటి కాన్సెప్ట్, లీజు కూడా కాదు కదా, 4 crores అంటే రిజిస్ట్రేషనే జరగాలి. దాని ప్రాతిపదికన వాళ్ళు అడుగుతారు, అది ఇస్తారా? లేదంటే రిజిస్ట్రేషన్ వాల్యూ అన్నదాన్ని హైయెస్ట్గా పెట్టారనుకోండి, ఎంత ఉంది అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ, అప్పుడు దాని మార్కెట్ డౌన్ అవుతుంది. అంటే నువ్వు 4 కోట్ల రూపాయల ఎకరం అక్కడ పలుకుతుందని చెప్పి ఇక్కడ వాళ్ళకి కాంపెన్సేషన్ కోసం అని చెప్పేసి 50 లక్షలు చూపించి 3.5 కోట్ల ఇచ్చారనుకోండి, ఇంతేనా అంటారు అప్పుడు. కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. అది జరగకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదివరకైతే రెడ్లు ఆపారు, లేకపోతే జగనోళ్ళు ఆపారని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అక్కడ ఆ ప్రాంతం అంతా తెలుగుదేశానికే కదా పట్టం కట్టింది, పార్టీలకు అతీతంగా. కాబట్టి ఇంకా దాంట్లో చెప్పడానికి వీలు లేకనే ఆ మాట అంటల్లా. ఇదివరకైతే కనుక ఇప్పుడు కాపులు ఆపారు, రెడ్లు ఆపారని చెప్పారు, పవన్ కళ్యాణ్ వెళ్ళటం మూలంగా ఆపారు. ఇప్పుడు ఆ ముక్క అంటానికి లేదు, అందరూ తెలుగుదేశం వాళ్ళే ఉంది. కాబట్టి ఆ కాన్సెప్ట్ లేదు. ఇక అది పక్కన పెడితే అన్నిటికంటే ముఖ్యం ఇప్పటికీ కూడా డ్రాగ్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే రాజధానికి సంబంధించిన నోటిఫికేషన్. రాజధానికి నోటిఫై చేయకపోతే ఎట్లాగా? వాళ్ళు అడుగుతున్నది ఏంటి? రాజధానికి శాశ్వత చట్టబద్ధత. ఎలాగా అంటే ఈ 1800 ఎకరాలు అందుకు ఆగిందని కూడా ఒకటి ఉంది సార్. అదే అనేది బేసిక్గా చట్టబద్ధత కల్పించకపోతే ఎలాగ నమ్మకం ఉంటుంది? చట్టబద్ధత అంటే ఏంటి? దానికి ఒక యాక్ట్ తీసుకొచ్చి దాని కింద అమలు చేయటం. కేంద్ర ప్రభుత్వం ఓకే చేయాలి, కేంద్ర హోంశాఖ ఓకే చేసి ఇదిగో జ్యూరిస్డిక్షన్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అన్నటువంటి. ఇప్పటికీ వీళ్ళు అయోమయంలో ఉండి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న అంశం ఏంటంటే 29 గ్రామాలని రాజధాని, మిగతాదంతా సిఆర్డిఏ అంటే ఇట్ ఈస్ ఎ వెరీ స్మాల్ క్యాపిటల్ అవుతుంది, చిన్న రాజధాని అవుతుంది. 55,000 ఎకరాల రాజధాని అంటే అతి చిన్న రాజధాని అవుతుంది. అలా కాకుండా విజయవాడ గుంటూరుని కలిపితే పెద్ద రాజధానుల్లో ఒకటి అయిపోతుంది ఏకంగా. టాప్ 5 స్టేట్స్లో ఒకటవుతుంది, టాప్ 5 క్యాపిటల్స్లో ఒకటవుతుంది. మరి అది చేస్తారా? అది చేద్దామంటే వీళ్ళ భయం అంతా వీళ్ళ వ్యాపారాలు, వీళ్ళు భూములు కొనుక్కున్నవన్నీ ఆ 29 గ్రామాల చుట్టూతానే ఉన్నాయి. అదే ఈ మొత్తాన్ని చెయ్యకపోతేనేమో రాజధాని ఇంపాక్ట్ రాదు, చేస్తేనేమో వాళ్ళ భూముల ధరలు అక్కడే ఉంటాయి, మిగతా విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి ఈ రూట్లన్నీ పెరిగిపోతాయి భూముల ధరలు. ప్రస్తుతం స్టాగ్నేషన్ పీరియడ్ అదే నడుస్తుంది అక్కడ. తెలంగాణలోనూ అమ్మకాలు కొనుగోలు లేవు, మన దగ్గర అమ్మకాలు కొనుగోలు లేవు, చాలా లిమిటెడ్గా నడుస్తుంది. రేట్లు అపరిమితంగా పెరిగినాయి, కొనుగోళ్లు అపరిమితంగా పడిపోయినాయి. ఈ నిర్మాణాలు పూర్తితో ఏమన్నా రియల్ ఎస్టేట్ భూములు ఏమన్నా మార్పు వస్తుందా సార్? నిర్మాణాలు పూర్తితో కాదు, బేసిక్ గా ఇప్పుడు సిఆర్డిఏ భవనం ఓపెన్ అయినా, మంత్రులు మినిస్టర్ల భవనాలు ఓపెన్ అయినా ఏం మార్పు రాదా? ఒకసారి చట్టబద్ధత కల్పిస్తేనే వస్తుంది. చట్టబద్ధత కల్పించకుండా అవి కట్టారు కదా అని చెప్పేసి ఎందుకు పరిగెత్తుకొస్తారు జనం? చట్టబద్ధత కల్పించినప్పుడు ఇక అది జగన్ వచ్చినా పవన్ వచ్చినా ఎవరు వచ్చినా ఇక అది కదపలేరు రాజధాని. ఆ చట్టబద్ధత కావాలని కోరుతున్నారు. దానికి ఏం కావాలి? విభజన చట్టం ప్రకారం ఒక అవకాశం ఉంది. యాజ్ ఫర్ నామ్స్ అయితే కనుక రాజధాని విషయంలో కేంద్రం జోక్యం లేదు, ఇంక్లూడింగ్ విభజన చట్టంలో కూడా. కానీ విభజన చట్టంలో హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు, ఆ తర్వాత తెలంగాణ రాజధాని రాసి ఆంధ్ర రాజధాని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారని రాశారు. ఆ ఒక పాయింట్ను అడ్డం పెట్టుకుని మనం ఇదిగో ఆ చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అమరావతిని రాజధానిగా మేము ఎంపిక చేసుకున్నాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకి చెప్తే కేంద్ర హోంశాఖ ఒక చట్టం చేయాలి, అందులో అంటే చట్ట సవరణ చేయాలి. ఏది? విభజన చట్ట సవరణ. ఆ చట్ట సవరణ ప్రకారం అమరావతిని రాజధానిగా నిర్దేశించడం అయింది. దాంట్లో గుంటూరు దగ్గర ఉన్నటువంటి ఆ చిలకలూరుపేట యువతల దగ్గర నుంచి, చిలకలూరుపేట దగ్గర నుంచి బిగిన్ చేసి ఇటు పక్కన కృష్ణా జిల్లాలో హనుమాన్ జంక్షన్ దాకా, అట్లాగే తర్వాత అటు పక్కన గుడివాడ దగ్గర నుంచి ఇటు పక్కన దీని దాకా అన్నటువంటి తెనాల దాకా అన్నటువంటిది నోట్ చెయ్యాలి.
అంటే జ్యూరిస్డిక్షన్ బౌండరీస్ ఫిక్స్ చేయాలి. చేసి అక్కడ దాకా ఇదంతా రాజధానే అని చెప్పి రాయాలి. అలా కాదు 29 గ్రామాల వీళ్ళు చెప్పే సీడ్ క్యాపిటలే రాజధాని అన్నారనుకోండి, ఆ 55,000 ఎకరాలు లేకపోతే ఓ 15-20 కిలోమీటర్లు లేకపోతే ఒక 30-40 కిలోమీటర్లు ఎంత ఉంటుంది అప్పుడు టోటల్. అప్పుడు అది పెద్ద రాజధాని అవ్వదు. ఒక కేరళకి సంబంధించిన త్రివేంద్రం లేకపోతే కనుక అంటే అక్కడ అసలు కొచ్చి పెద్దది, అట్లాగే గుజరాత్లో గాంధీనగర్, అసలు అహ్మదాబాద్ అక్కడ పెద్దది, అట్లా మిగిలిపోతుంది. అది వీళ్ళ చేతుల్లో ఉంది. దాన్ని ఒక మహానగరాల సరసన చేర్చాలంటే దక్షిణాదే పెద్ద పోటీ కదా మనకి. బెంగళూరు, చెన్నై, హైదరాబాదులు సరసన చేర్చాలంటే బెజవాడ, గుంటూరు చేర్చాలి. లేదంటే కనుక దక్షిణాదిలో కేరళ పక్కన చేరుతాం మనం. అది కాకపోతే ఇప్పుడు ఇంతకు ముందు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం టైంలో ఇలాగే కొన్ని ఆరోపణలు వస్తే అప్పుడు పోలవరం సోమవారం అన్న కార్యక్రమం పెట్టి బస్సులు వేసుకెళ్ళి తీసుకెళ్ళి చూపించారు. నన్ను నారాయణ గారి సవాలు విసిరిన తర్వాత కావాలంటే వచ్చి చూసుకోండి, ఈ రాజధాని నిర్మాణాలని ఇవన్నీ ప్రజలకు చూపించాల్సిన అవసరం ఏమన్నా ఉందా ఇప్పుడు? అలాగే ప్రజలు చూడాలా, వెళ్ళేవాళ్ళు చూడట్లేదు. ఇప్పుడు రోజు బెజవాడ, గుంటూరు వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఆ లోపల దాకా వెరీ సింపుల్ లాజిక్ అండి. రాజధానిలో నాకేంటి పని? నా పరిపాలన ఎక్కడ ఉంటుంది? మీరు ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు ఉద్యోగానికి కాకుండా రాజధానికి, హైదరాబాద్కి? నేను ఎన్నిసార్లు వెళ్ళి ఉంటాను ఉద్యోగానికి కాకుండా? ఉద్యోగం కోసం తప్పించి హైదరాబాద్లో సెక్రటేరియట్లో నీకు నాకేం పని ఉంటుంది ప్రాక్టికల్గా చెప్పాలంటే? ఎవరికైనా లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కువ, కలెక్టరేటే తక్కువ. మనకి పని ఏముంటుంది? మున్సిపాలిటీ ఆఫీస్లో బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, నేమింగ్, కోడింగ్లు అవి జీవితంలో ఒకసారి నడుస్తాయి. ఆస్తి అయ్యన్న ఉంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఇంతకు మించి మనకేం పని? మనం ఏమన్నా 1000 ఎకరాలు ఉంటే కనుక దానికి ఏదో సెక్రటేరియట్కి వెళ్ళి అయ్యా బాబు అని చెప్పేసి అలా చుట్టూ ఫైళ్ళట్టుకు తిరగాల. మనకు అవన్నీ సంబంధం లేని ఇవ్వరం కదా. కాబట్టి సచివాలయానికి వచ్చేయండి మీరు అందరూ రాజధాని చూసుకుంటే ఆయన సరదాగా మాట్లాడుతుంటారు. ఆయన ఏంటంటే ఈ పేపర్లో వచ్చేస్తున్నాయి, దాని వలన మార్కెట్ డౌన్ అవుతుంది. కాదు, మీరు మాట్లాడడం వల్ల డౌన్ అవుతుంది, ఎక్కువ మాట్లాడడం వల్ల డౌన్ అవుతుంది. బేసిక్ సమస్య ఏంటంటే రాజధానికి చట్టబద్ధత కల్పించకుండా ఏంటి, ఇప్పుడు పీక్ స్టేజ్ ఆఫ్ హైక్ ఆల్రెడీ ఇచ్చేశారు మీరు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఎట్లుంటుందంటే ఒక లాస్ట్ స్టేజ్ దాకా రేట్ వెళ్ళిపోయారు మీరు, 4 కోట్ల దాకా. ఇంకా అంతకు మించి వెళ్ళాలంటే అంతకు మించిన డెవలప్మెంట్ చూపించాలి. ఇప్పుడు ఇక ఈ మైనస్లు అంటారా, వరద వచ్చినటువంటి అదే నీళ్ళు వచ్చినటువంటి సందర్భంలో వర్షం వచ్చినప్పుడు ఇప్పుడు నీళ్ళు అయిపోయాక వచ్చి చూడమంటున్నారు. ఆ రోజున ఎందుకు చూడలా? ఆ రోజున పిలవాల్సింది నువ్వు, అప్పుడు కదా పిలవాల్సింది. వెరీ సింపుల్, ఇంకెవ్వరు అక్కర్లేదు. వీళ్ళ మనిషే కదా ఆయన, మంతెన సత్యనారాయణ గారు. తెలుగుదేశం అభిమానే కదా ఆయన, మంతెన సత్యనారాయణ గారు. మరి ఆయనే కదా చూపెట్టింది వాళ్ళ ఆఫీస్ మునిగిందప్పుడు వాళ్ళ ఇది. అప్పుడు అక్కడ వాళ్ళందరికీ కార్లు పెట్టి తీసుకుపోయారా లేదా, షిఫ్ట్ చేశారా లేదా? అదంతా విజువల్సే చూపించారు కదా. అప్పుడు లేదు అని అబద్ధం చెప్పారు కదా, మరి ప్రజలకి మోసం చేయడమే కదా. అప్పుడు లేదని చెప్పారా లేదా? అప్పుడు నీళ్ళు ఏడొచ్చినాయి చూపించండి, కళ్ళు పోయినాయా, అమరావతి మీద విష ప్రచారం అని అప్పుడు కూడా మాట్లాడారు కదా. మంత్రి సత్యనారాయణ వీడియో పెట్టాడు కదా. తర్వాత మిగతా లోపల ఏరియాలో కూడా నీళ్లు రాబట్టినే కదా అవన్నీ మళ్ళీ కంపలు అవన్నీ దుంచుకోవాల్సి వచ్చింది. నీళ్ళు ఏమి రాలేదు, మరి ఎందుకు అక్కడికి నీళ్ళు వెళ్ళి జగన్ వచ్చి తీసుకొచ్చి పోసాడే ఏంది అక్కడ? వీళ్ళు చెప్పే బిల్డింగుల్లో నీళ్లు నిలబడ్డాయి అని చెప్పి ఐఐటి వాళ్ళందరినీ పిలిపించింది. వర్షపు నీళ్ళ అయ్యి లేకపోతే జగన్ ఏమన్నా పైపులు ఎట్టి పోసాడా అక్కడ నీళ్లు? వర్షం నీళ్ళకే నిగినాయనే కదా అక్కడ చెప్పింది మనం. అలాగే కొండవీటి మొన్న లేదు, ఎక్కడ నీళ్లు లేదు, మరి ఎందుకు నువ్వు గండ్లు కొట్టావు? నీళ్ళు ఎందుకు అవతలకు పంపించావు? అక్కడ నీళ్లు లేకపోతే అప్పుడు బుడమేరులో కూడా నీళ్లు లేనట్టే. బుడమేరుకి గండి కొట్టాల్సి వచ్చింది కదా, నువ్వే కదా దగ్గరుండి చేసింది. ఆ రోజున రోడ్లకు గండి కొట్టి ఆయన 10వ రోజున నారాయణ గారు తిరిగితే అప్పుడు ఆ నీళ్లు పోయినాయి. ఇది నున్న దగ్గర రోడ్లని పగలగొట్టి నీళ్ల నాటుకు పోయేటట్టు చేశాడు ఆయన. ఆయనకి తెలుసు కదా అది ఆ రోజున జరిగింది ఏందో. అంటే అప్పుడు వరదలు లేనట్ట బుడమేరుకి. ఎక్కడైనా అంతే. ఇంకోటి ఎక్కడో ఎందుకు జనాలు అందరూ హైవే మీద చూడలేదా? హైవే మీద నీళ్ళు ఎంత ముందు వచ్చాయా? గత 40 ఏళ్ల నుంచి ఉందిగా అక్కడ టోల్ గేట్. ఇప్పుడు అన్న వచ్చాయి అట్లాగా. లాస్ట్ ఇయర్ వచ్చినాయి, ఈ ఇయర్ వచ్చినాయి. నువ్వే చెప్తావు కారణం. అక్కడ ఏదో మట్టి అంతా తీసుకొచ్చి కొండవీటి వాగు వాటర్ ఫ్లోకి అడ్డుపడింది అని చెప్పేసి. ఎట్ట ఏడిస్తే జనాలకి ఎందుకు? వాటర్ ఆగింది, ఆ ఏరియాలోకి వచ్చింది. దాంట్లో అబద్ధమని ఎందుకు మనం చెప్పడం? ఇదిగో ఈ కారణంగా వచ్చిందా, పోయింది, సింపుల్, అయిపోయా.
హ్మ్. ఇక దాన్ని పదే పదే మీరు మాట్లాడడం ద్వారా దాని గురించి చర్చ తెస్తున్నారు తప్పించి ఏం లేదు అక్కడ. కానీ అమరావతి రాజధాని విషయంలో గతంతో పోలిస్తే వేగం పెరిగిందా? బుల్లెట్ రైల్ లాంటివి కూడా అమరావతికి రాబోతున్నాయి అనేది నిజంగా అంటే ఓకే, మళ్ళీ ప్రభుత్వం మారుతుందో ఇంకొకరు వస్తారు ఏంటి అనేది పక్కన పెడితే, బాబు గారు ఉంటేనే ఇవన్నీ సాధ్యం, మళ్ళీ బాబు గారు రావాలి అనే ఫీలింగ్ ఏమన్నా ఇవన్నీ తెచ్చి పెడతాను. నిజంగా బుల్లెట్ రైల్ లాంటి కాన్సెప్ట్ రావడం అంటే అది క్రెడిట్ కూడా అయింది అనుకోవాలి. బుల్లెట్ ట్రైన్లు ఇక్కడి నుంచి ఇచ్చింది కాదు కదా, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిపాదనలో దారిలో ఇది వస్తుంది. ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే దారిలో అది వస్తుంది. అందులో ప్రత్యేకించి బాబు గారు చెప్తే ఇచ్చేది ఏంది? అవన్నీ కేంద్రం ఈసారి ఆంధ్రాకి సంబంధించి క్రిందటిసారి జరిగిన విష ప్రచారాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకని ఆంధ్రాకి ఇబ్బడి ముబ్బడిగా నిధులు ఇస్తుంది, ఇబ్బడి ముబ్బడిగా అప్పులు ఇస్తుంది. లేకపోతే ఇంత దారుణమైన అప్పులు ఎప్పుడన్నా ఉన్నాయా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో? 2 లక్షల కోట్ల రూపాయల దాకా అప్పులు చేయగలిగారంటే ఆడి నుంచి సాధ్యమైంది. సరే, అందులో ఇంకా దాన్ని కూడా రాసేసారు అనుకోండి, రాబోయే 5 ఏళ్లలో తీసుకునే 50,000 కోట్లు కూడా రాసి పడేసారు పేపర్, అది పక్కన పెడదాం. బట్ ఇంత భారీ ఎత్తున అప్పులు అయితే తీసుకుంటున్నారు కదా, ఎఫ్ఆర్బిఎం నిబంధనల కంటే కూడా ఎక్కువే తీసుకుంటున్నారు కదా, ఇక్కడ కార్పొరేషన్ల పేరుతో ఎక్కువే తీసుకుంటున్నారు కదా, సాధ్యం అవుతున్నది కదా. అట్లాగే ఇన్ని రకాలు రోడ్లు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేంద్రం వేసి పెడుతుంది, అవుటర్ రింగ్ రోడ్డు కేంద్రం వేసి పెడుతుంది. ఇంత రాజధానిలో వీళ్ళు పెడుతుంది ఎంతండి? 50,000 కోట్లు, ఆడు పెడుతుంది 1,50,000 కోట్ల రూపాయలు కేంద్రం పెడుతుంది, అంతే కదా. ఒక ఇన్నర్ రింగ్ రోడ్డుకి 65,000 కోట్ల దాకా అవుతుంది. అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు కలిపితే 1,00,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి పనులు. కేంద్రం చేస్తుంది కదా ఇవన్నీ కూడా. కాబట్టి కేంద్రం అదంతా చేస్తుంది. బాబు గారు కూడా కూటమిలో ఉండటం వల్ల అది ఒక ఫెచ్చింగ్ కూడా అవుతుంది, నో డౌట్. అది కాకపోతే గతంలో ఉన్నటువంటి ఏదైతే నెగిటివ్ ప్రచారం చేసుకొచ్చారు, అప్పుడు ఆంధ్రాకి కుప్పలు దెప్పలు ఇచ్చారు, 12 సంస్థలు ఇచ్చింది అప్పుడే కదా, ఎయిమ్స్తో సహా. కానీ అప్పుడు తప్పుడు ప్రచారం చేశారు వీళ్ళు. కాబట్టి ఈ దఫా వీళ్ళ నోటితోనే చెప్పిస్తున్నారు అన్ని, అదిగో అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం అని చెప్పేసి. కాకపోతే ఇవన్నీ ఎవరున్నా లేకపోయినా జరిగిపోతాయి, ఆగేవైతే ఏం కాదు. ఎప్పుడు ఇంతకుముందు బెంచ్ సర్కిల్ ఫ్లైఓవరు, లేకపోతే కనకదుర్గ ఫ్లైఓవరు, లేకపోతే మచిలీపట్నం ఫ్లైఓవరు చంద్రబాబు గారి టైంలో ప్రారంభమైన ఆగిపోయినాయి. జగన్ వచ్చాక కంటిన్యూ అవ్వలేదా ఏంది? ఎవడొచ్చినా కేంద్ర పథకాలలో ఆకేది ఏది ఉండదు, అది ఒక నిరంతర ప్రవాహం. రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి పరంగా అంటారా, అమరావతి జగన్ వస్తే స్లో అవుతుందా అంటే క్రిందటిసారి ఆపాడు అతను. ఈసారి అతను కూడా చెప్పాలి దాని మీద తన వైఖరి ఏంటి అన్నటువంటిది, లేకపోతే కృష్ణా గుంటూరు జిల్లాలో దెబ్బతింటాడు గట్టిగా. అంటే అప్పటితో పోలిచి ఇప్పుడు ఇంకా కొన్ని పనులు కూడా ఎక్కువ అవుతాయి కాబట్టి ఇప్పుడు ఆపితే ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుందేమో రైతుల నుంచి కూడా. సార్, తాజాగా క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాల్లో ఆరోగ్య బీమా అంటే గతంలో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, దీని మీద చాలా చర్చలు పెట్టాం, మీరు కూడా చాలా వీడియోలు చేశారు. మొత్తానికి ఇప్పుడు ప్రతిపాదించేశారు, తీర్మానించేశారు క్యాబినెట్లో. ఇంకా రేపు పొద్దున్న టెండర్లకు కూడా పిలిచేస్తున్నారు, అయిపోతుంది. అంటే ఎక్కువ నిరుపేదలు, కొంచెం మధ్యతరగతి వాళ్ళు కూడా దీన్ని బాగా ఉపయోగించుకుంటారు. మొన్నటి వరకు రెండు రకాలు చూస్తే ఇందులో ఒకటి ఆసుపత్రులకి ఒక రకంగా ఊరట లభించినట్ట, పేదలకి అప్పటితో పోలిస్తే రేపు ఆరోగ్య బీమా ద్వారా ఆ స్థాయిలో వైద్యం ఎంతవరకు అందుతుంది, ఈ రెండు విషయాలు ఎలా చూడండి. ఒక 6 నెలలు అయ్యాక కానీ దీని మీద మాట్లాడడానికి ఏముండదు. బేసిక్గా ఈ ఆలోచన అయితే ఒక విధంగా రైటు, ఎక్కువగా తప్పు. 70% తప్పు, 30% రైటు. 30% రైట్ అని ఎందుకంటానంటే, దీంట్లో ఉట్టి పేదలే కాదు, ధనిక వర్గాలకు కూడా అవకాశం కల్పించారు. 2.5 లక్షల దాకా ఫ్రీ పెట్టారు బీమాలో. ఈ మొక్క నేను మొట్టమొదటి నుంచి మాట్లాడతాను. ప్రతి ఒక్కళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం పెట్టండి. అమెరికా, యూరప్ దేశాల్లో ప్రజలకి ఏం ఖర్చు ఉండదు. అది అంటే ప్రజలు కూడా కడతారు హెల్త్ ఇన్సూరెన్స్. అక్కడికి హాస్పిటల్కి వెళ్ళి పద్దాక మనం అన్ని వేలు ఇన్ని లక్షలు అనే ఫీజు ఉండదు. ఇక ఖచ్చితంగా కంప్లీట్గా హాస్పిటల్ అడుగు పెట్టించి బయటకు వచ్చేదాకా మొత్తం ట్రీట్మెంట్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీలే పెడతాయి. ఇన్సూరెన్స్ అక్కడ అందుకని ఓ రకంగా వైద్యపు ఖర్చు ప్రజలకు లేదు. ఏడాదికి ఎంతని కట్టేస్తే అయిపోతుంది, వాళ్ళకి సేఫ్ అన్నమాట. ఆ పరిస్థితి ఇండియాలో ఉంటే, మన ఇండియాలో 1 లక్ష రూపాయలు ఒక కుటుంబం సంపాదిస్తోందంటే ఇందులో తినటానికి అయ్యే ఖర్చులు మొత్తం కలిపితే ఒక 10,000 15,000 అవుతాయి తినటానికి. ఇంటి అద్దె, మెయింటెనెన్స్ ఇవన్నీ కలిపితే 30,000 అవుతాయి. కానీ విద్య, వైద్యం ఈ తదితర సదుపాయాలకే 70,000 అయిపోతుంది. చేతిలో మిగలట్ల. 1 లక్ష రూపాయలు ఉన్నోడికి చేతిలో ఏం మిగలట్ల. ఇక 50,000 ఉన్నోడి బతికేంటి, 25,000 ఉన్నోడి బ్రతికేంటి?
అత్యధికంగా అప్పుల పాలవుతున్నటువంటిది పేద మధ్యతరగతి. ఎందుకు? ఎవరైనా పిల్లల్ని కన్నాక అదేదో కన్నాంలే అని చెప్పేసి పడేయలేరు కదా, అలా వదిలేయలేరు కదా. మంచి చదువు చెప్పించాలనుకుంటారు, అట్లా కుటుంబానికి మంచి వైద్యం చేయించాలనుకుంటారు. ఇదివరకటి రోజుల్లో, ఇప్పుడు మీరు నేను చిన్నప్పుడు అయితే ప్రభుత్వ స్కూళ్ళే చదివాం, ప్రభుత్వ కాలేజీలే చదివాం, ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికే పోయేవాడు. నా జీవితంలో నేను 2 సార్లు చెయ్యి ఇరిగినప్పుడు మాత్రమే ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్, అపెండిసైటిస్ ఆపరేషన్. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్లు ఖాళీ లేవని చెప్పి తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు. మిగతా అన్ని ప్రైవేట్ హాస్పిటల్లోనే. స్కూలు కాలేజీలన్నీ గవర్నమెంట్. ఇదే మిగతా అన్నీ కూడా గవర్నమెంటే, గవర్నమెంట్ కాలేజీ, గవర్నమెంట్ హాస్పిటల్లే అప్పుడు ఇవన్నీ కూడా. ఇవాళ రోజున ఎంత సంపాదించినా హాస్పిటల్కి చదువులకే పోతున్నాయి కదా డబ్బులు. ఈ పరిస్థితి నుంచి ఒక నివారణ కోసం ఆరోగ్యశ్రీ వాళ్ళకు కూడా మధ్యతరగతికి కూడా ఇస్తే బాగుంటుంది అనుకున్నాం. అందులో రేషన్ కార్డులే జగన్ దాదాపు 1,45,00,000 దాకా ఇచ్చాడు కాబట్టి 1,50,00,000 దాకా చాలామంది మధ్యతరగతికి కూడా వచ్చింది. ఎగువ మధ్యతరగతికి కూడా ఇస్తున్నారు ఇప్పుడు వీళ్ళు. 1,67,000 కోట్లు అంటున్నారు. ఆ ఆస్పెక్ట్లో చూస్తే అందరికీ ఇది పనికొస్తుంది. కానీ ఎగువ మధ్యతరగతి వినియోగించుకుంటారా, ఇది చూడాలి. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీలో వార్డు ఉంటుంది, 10, 25, 30, 50 బెడ్లు ఉంటాయి. అక్కడ ఒక్కొక్కళ్ళు మాత్రమే సహకారానికి అండ ఉండాల్సింది. అంటే ఒకళ్ళని అలౌ చేస్తారు. ఫుడ్ ఆ పేషెంట్కి ప్లస్ ఒక అటెండర్కి కల్పిస్తారు. ఇంకా వేరే మంచం ఏముండదు. ఓ మంచం పేషెంట్కి, మనం మంచం పక్కన పడుకోవాలి. అది కూడా ఇంత చిన్న ఇరుకు ప్రదేశం ఉంటుంది అనమాట అక్కడ. ఇది ఎబో మిడిల్ క్లాస్ యాక్సెప్ట్ చేయలేరు. అదే ఇప్పుడున్నటువంటి ఈ ఇన్సూరెన్స్ సిస్టమ్లో అయితే రూమ్ తీసుకోవచ్చు, ఈ సిస్టమ్ అంతా ఉంటుంది కాబట్టి అలౌ చేయొచ్చు, వాడుకోవచ్చు. 2.5 లక్షలు ఇది ఎబో మిడిల్, మిగతా లేబర్కి వచ్చేటికి 25 లక్షలు అని చెప్తున్నారు వైట్ రేషన్ కార్డు. ఇది ఇక్కడ 70% డౌట్ ఏంటంటే, వాస్తవంగా ఇన్సూరెన్స్ కంపెనీల స్వభావం అనేటటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. అది లేకుండా నిజంగా మానవత్వంతో ఆలోచిస్తే అద్భుతమైన ప్రయోజనం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ సిస్టమ్ ఏంటి, మనకు ప్రాబ్లం రాగానే హాస్పిటల్కి వెళ్ళాం, డాక్టర్ గారు ప్రైమరీ అంచనా వేస్తాడు. ఇప్పుడు కడుపులో నొప్పి వస్తుంది, ఆయన పొట్ట మీద చూస్తాడు, అదంతా చెక్ చేసేసి అవసరమైతే చిన్నపాటి డయాగ్నోసిస్ వర్క్ చేసేసి మీకు సో జబ్బు వచ్చిందమ్మా అని చెప్తాడు. ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అంటాడు. కడుపులో పుండు పడిందనినో, లేకపోతే కనుక కిడ్నీ దెబ్బతిందనినో, లేకపోతే లంగ్స్ తేడా వచ్చిందనినో, గుండె దగ్గర ప్రాబ్లం అనినో చెప్తాడు. చెప్పగానే అదంతా ఆరోగ్యశ్రీ మన ఆధార్ కార్డు తీసిస్తాం, ఆరోగ్యశ్రీ కార్డు తీసిస్తాం. అది తీసుకోగానే హాస్పిటల్ వాళ్ళు అక్కడే ఉన్న ఆరోగ్యశ్రీ డెస్క్ ఉంటుంది, ఆ డెస్క్ వాళ్ళు వెంటనే ఇది నోట్ చేసుకుని హాస్పిటల్ వాళ్ళతో సంతకం తీసుకుని వీళ్ళని చేర్చుకోమని చెప్తారు. వెంటనే హాస్పిటల్లో చేర్చేసుకుంటారు. 24 అవర్స్ 48 అవర్స్ పడుతుంది. ఇప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఓకే చేస్తూ అప్రూవల్ రావడం, అప్రూవల్ వచ్చాక వీళ్ళు ఇక మిగతా డయాగ్నోసిస్ చేయించడం. అంటే రూల్ ప్రకారం అన్ని డయాగ్నోసిస్ రిపోర్ట్స్ ఉండాలి, అవన్నీ అప్పుడు చేయించడం. దాని కారణంగా డాక్టర్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలంటాం. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ డాక్టర్లు కూడా ఓకే చేయటం, క్లియర్ చేస్తే ఆపరేషన్ చేస్తారు. ఇది ప్రొసీజర్ ఇప్పటిదాకా ఉన్నటువంటి. ఇన్సూరెన్స్ కంపెనీలది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏడాది ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పారు అనుకుందాం. వీడికి ఇన్సూరెన్స్ కంపెనీల ప్రొసీజర్ ఏంటంటే 3 ఏళ్ల పాటు మనం డబ్బులు కడతా ఉండాలి. ఆ 3 ఏళ్లలో ఏ రోగాలకి వాళ్ళు ట్రీట్మెంట్లు ఇప్పించరు. 3 ఏళ్ల తర్వాతనే, అంటే ఏది ఆపరేషన్ లాంటి సివియర్ వాటికి 3 ఏళ్ల తర్వాతనే మనకి వాళ్ళు పే చేస్తారు. అదే అప్పుడు వాళ్ళు మనల్ని ఒక సరైన కస్టమర్గా చూస్తారు. రెండవది, కొర్రీస్ పెట్టడంలో ఇన్సూరెన్స్ కంపెనీలు అంత దరిద్రం ఇంకెవరు ఉండరు. ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకే ఉందనుకోండి, అయ్యా నాకు కిడ్నీలు ఇబ్బంది పడుతున్నానని చెప్పాము మనం హాస్పిటల్లో, డాక్టర్ గారు చెప్పారు. ఇది డాక్టర్ ఇదివరకు ఏంటి, మనది హెల్త్ కండిషన్ చూసేసి ఆయన పొజిషన్ రాసేస్తే చాలు, అయిపోయేది ఆరోగ్యశ్రీలో. ఇప్పుడు డయాగ్నోసిస్ చేయించాలి ముందంతా. ఆ డయాగ్నోసిస్ సెంటర్కి పోయి ఆ స్కానింగు, ఆ ఎంఆర్ స్కానింగ్ ఇట్లాంటివన్నీ చేయించుకుని, ఇవన్నీ ఎంత ఖర్చు అయిపోతుంది ఇక్కడ
కనీసం 25-30 వేలు ఖర్చు అయిపోతుంది డయాగ్నోసిస్. అవును. ఇదంతా అయ్యాక తప్పనిసరిగా ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్ చెప్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఇప్పుడు అది ఎన్టీఆర్ ఆరోగ్య సేవకి వస్తుందట, అదే ఈ డెస్క్కి వస్తుందట. అవును. వచ్చాక వీళ్ళు ఇన్సూరెన్స్కి పంపిస్తారట. ఇన్సూరెన్స్ వాడు ఎలాంటి కొర్రీ పెడతాడంటే గతంలో ఉన్నటువంటి అనుభవం చూస్తే, అంటే వీళ్ళకి ఇప్పుడు అట్లా చేస్తాడో లేదో తెలియదు, అట్లా చేయకపోతే అద్భుతం. సాధారణంగా ఇన్సూరెన్స్ లో కొన్ని కొర్రీలు ఉంటాయి. ఇన్సూరెన్స్ వాడు కొర్రీ ఎట్లా ఉంటుందంటే, నా దగ్గర ఈ ఏడాదే కదా మీరు తీసుకుంది, మామూలుగా ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనకి ఏ అనారోగ్యం లేదని చెప్తాం, షుగర్ ఉందా లేకపోతే బీపీ ఉందా. డాక్టర్ ఈ డయాగ్నోసిస్ చేసిన తర్వాతన ఈ కిడ్నీ ఎందుకు దెబ్బతిందంటే 3-4 ఏళ్ల నుంచి షుగర్ వచ్చింది లేకపోతే ఏదో లెక్క చెప్తారు. ఇదిగో నువ్వు దాచేసావని చెప్పి వాడు ఇవ్వడం. అట్లాగా ఎంతో మంది రిజెక్ట్ చేస్తుంటారు. హైలీ రికమెండేషన్ నుండి పైన కూడా దబాయించగలిగి మాట్లాడగలిగిన వాళ్ళకి తప్పించి, లేదా హాస్పిటల్కి ఇన్సూరెన్స్ కంపెనీలకి అనుబంధాలు ఉంటాయి కొన్ని చోట్ల, అలాంటి హాస్పిటల్ వాళ్ళకి మాత్రం ఏ ఇన్సూరెన్స్ పెట్టినా వచ్చేది. అవి కొన్నే ఉంటాయి, అవి మిగతా హాస్పిటల్స్ వాళ్ళు ఈ తిప్పాలన్నమాట. అలా లేకుండా వీళ్ళు 6 గంటల్లోనే ఓకే చేసేస్తామంటున్నారు. అది జరిగి ఈ కొర్రీస్ ఏమీ లేకుండా, ఈ డయాగ్నోసిస్ ఖర్చు ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా కనుక ఆపరేషన్స్ చేస్తే ఈ 25 లక్షలు అనే పాయింట్ దాకా తిరుగులేదు ఇక. ఇందులో వీళ్ళు లెక్క ఏంటంటే సగం ఖర్చుని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీదకి తోసేస్తుంది. సగం ఏంటి, 3 వంతులు అనాలేమో. ఆయుష్మాన్ భారత్తో లింకప్ చేస్తుంది ఇది. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ని ఆయుష్మాన్ భారత్తో లింకప్ చేస్తుంది. అంటే 3 వంతుల బిల్లులు కేంద్రమే కట్టేస్తుంది. ఇక ఆ 1/4 వంతుదే వీళ్ళు కట్టేది. ఆ విధంగా వీళ్ళకి ఏడాదికి అయ్యే ఒక 500-600 కోట్లలోనో ఓ 300-400 కోట్లు మిగిలినట్టే. ఇది ఆ సదరు ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళు లాభపడతారు దీంట్లో. అవును, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీలకు డబ్బులు ఇస్తారు. ఇప్పుడు జగన్ ఇదివరకు అదేది రైతుల ఇన్సూరెన్స్ విషయంలో జగన్ తిడతారు, వీళ్ళు ఇన్సూరెన్స్ కట్టలేదు కేంద్రం కూడా చెప్పింది. జగన్ ఏం చూశాడు, 600 కోట్లు 700 కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీలకు కడితే వాడు పరిహారం ఇచ్చేది 150-200 కోట్లే. 100 కొర్రీలు పెట్టి ఇవ్వడు రైతులకి. 400 కోట్లు అటు ప్రతి ఏడాది లాభపడుతున్నాడు. ఎవడికి పెట్టేట్టు ఇది? కాబట్టి మేమే ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టేసుకుంటామని కేంద్రాన్ని అడిగాడు. వాళ్ళు అట్ట రాష్ట్రాలు పెట్టుకోవడానికి లేదన్నారు. అప్పుడు ఏం చేశాడు, ఇక ఆ సెంట్రల్ ఇన్సూరెన్స్తో లింక్ లేకుండా అందరిది రిజిస్టర్ చేసుకోండి అని చెప్పాడు. ఈ డబ్బులు ప్రభుత్వం ఇచ్చేసేది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టే డబ్బులు రైతులకి ఇస్తే 200 కోట్లు మిగిలిందట. అంటే 600-700 కోట్లు అయ్యే ఖర్చు 400 కోట్లు వీళ్ళకి ఇచ్చారు రైతులకి. తద్వారా ఫుల్ ప్లెడ్జ్డ్ పరిహారం ఇచ్చినట్టు అయింది. సేమ్ టైం ఆ ఇన్సూరెన్స్ కంపెనీని మేపల. అట్లాగా అందులో లాభం చూశాడు, లాభం సంపాదించి పెట్టాడు రాష్ట్రాన్ని. ఇప్పుడు వీళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తున్నారు. మనం లెక్కేయాల్సింది ఏంటంటే, ఇన్సూరెన్స్ కంపెనీ అసలు కంటే ఎక్కువ ఇస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక 500 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక 100 కోట్లు ఇచ్చారనుకుందాం. వాడు 150 కోట్ల ట్రీట్మెంట్లకు ఇస్తాడు డబ్బులు? ఇవ్వడుగా. 25 కోట్లు వచ్చేటప్పటికి ప్రెషర్ పెట్టడం బిగిన్ చేస్తాడు. 50 వచ్చేటప్పటికి నో 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 అంటాడు. 70 వస్తే ఇక లేదంటాడు. వీళ్ళు ఎన్ని కంపెనీలతో పెడతారో, మళ్ళీ వీళ్ళకు ఉండే సామాజిక సమీకరణాలు, వీళ్ళ మనుషులు, వీళ్ళ వ్యవస్థ, వీళ్ళకి అందులో మళ్ళీ వ్యవహారాలు చాలా ఉంటాయి, లింకులు. సార్, ఒక రకంగా ఆరోగ్య బీమా పేరుతో ప్రభుత్వం ఏమన్నా ఈ ఆరోగ్యం మీద చేతులు ఏమైనా దులుపుకుంటుందా? అంటే వాళ్ళ మీడియా లెక్క ప్రకారం అయితే అసలు అందరికీ ఆరోగ్యం చేకూర్చే ప్రయత్నం అని నేను అంటోంది. అందుకే తొందరపడి కోయిల ముందే కూసిందని మనం అనొద్దు. ఒక 6 నెలలు చూద్దాం. అంటే ఆరోగ్యం మనం ఓకే, అది ఏంటనే చూద్దాం. కాకపోతే ఆరోగ్యశ్రీ విషయంలో ప్రత్యక్షంగా మనం చూసాం, నేను కూడా చాలా చూశాను. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఎమర్జెన్సీ కేసెస్లో సార్ ఒక్కొక్కసారి వాళ్ళు ఇమీడియట్గా కూడా అప్రూవల్ చేసి ట్రీట్మెంట్ చేశారు. నేను స్వయంగా చూశాను, నాకు సంబంధించిన కేసుల్లో కూడా చూశాను. నేను పెద్ద లేట్ అయితే చేయలేదు. ఇప్పుడు ఆరోగ్య బీమా వచ్చేసరికి వీళ్ళే చెప్తున్నారు 6 గంటలు పడుతుందని. కొన్ని ఎమర్జెన్సీ కేసెస్, ఇప్పుడు హార్ట్ స్ట్రోక్లు ఎలా ఉంటాయి, వాళ్ళకి అంత టైం ఉండదు. అలాంటప్పుడు ఇప్పుడు రేజ్ అవుతున్న డౌట్ ఇదే, అలాంటి సిచ్యువేషన్స్లో రేపొద్దున్న ఇబ్బంది అయితే ఏంటి, చేతులు ఎత్తేస్తారా? ఇప్పుడు మీరు 2.5 లక్షలు ఇచ్చేది వాళ్ళకి పర్సనల్గా కొన్ని పాలసీలు ఉంటాయి సార్. దీని మీద ఆధారపడే వాళ్ళు ఆ స్థాయిలో కొంచెం తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు 4,000 రూపాయలు 6,000 కడితే ఏడాదికి అయ్యో రకరకాల ఐసీఐసీ, లాంబార్డ్ ఇలా రకరకాల ఇన్సూరెన్స్లు ఉన్నాయి.
దాంట్లో కూడా ఉంటారు, దాన్ని క్లెయిమ్ చేసుకుంటారు అవసరమైతే. కానీ ఇక్కడ పేదల విషయానికి వచ్చేసరికి వాళ్ళకి ఆ ఛాన్స్ ఉండదు. ఈ ఆరోగ్యశ్రీ అనేది పోయింది అంటే ఇంక ఏంటి పరిస్థితి అనేది ఆ భయం, దాన్ని ఎలా షార్ట్అవుట్ చేస్తుంది ప్రభుత్వం? అదే నేను అంటుంది, అది రేపు పొద్దున ఆచరణలో చూస్తే తప్పించి తెలియదు అంటున్నా. వాళ్ళ ఉద్దేశం అయితే చాలా గొప్ప ఉద్దేశం అని చెప్తున్నారు. ఆచరణలో చూడాలి మనం. ఒక 6 నెలలు చూస్తే మీరు అన్నట్టు యాక్సిడెంట్ అయింది, వీళ్ళ అప్రూవల్ కోసం ఆగాల, ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. యాజ్ ఫర్ నామ్స్ అయితే ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇచ్చి క్లెయిమ్ చేయాలి. అంటే ఆరోగ్యశ్రీ అడ్జస్ట్మెంట్ తర్వాత ఇప్పుడు ఈ బీమా పాలసీ వద్దుకి అలా కుదరదు కదా. అదే లేదు, యాజ్ ఫర్ నామ్స్ అయితే దాంట్లోనైనా చేసేయచ్చు. అది ప్రభుత్వం ఇనిషియేటివ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను అంటున్నది అదే, అక్కడ కంపెనీల యొక్క తెలివితేటలు ఉంటాయి. కంపెనీలు లాభం సంపాదించాలనుకుంటాయి కానీ ఇన్సూరెన్స్లో నష్టపోవాలనుకో కదా, అప్పుడు తేడా వస్తుంది అంటున్నా. అది ఒక ఏడాది చూస్తే ఇప్పుడు ఒకటే, ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం తనని తాను పరీక్షకు పెట్టుకుంది. రాజశేఖర రెడ్డి దేవుడు ఎందుకు అయ్యాడు? వైద్యం అనేటటువంటిది కార్పొరేట్ వైద్యం అంటే పేదవాడికి అందని పరిస్థితుల్లో చావులు తప్ప గతి లేని బ్రతుకులైనటువంటి దశలో ప్రైవేటు వైద్యం ప్రైవేటు విద్య, కార్పొరేట్ వైద్యం కార్పొరేట్ విద్య పేదవాడు నేరుగా అందుకునే అవకాశం కల్పించాడు. అందుకే దేవుడు అయ్యాడు. ఎంతమంది ఎన్ని బూతులు తిట్టినా ఆ కాన్సెప్ట్ అట్లాగే నడిచిన రీజన్ అదే. ఇప్పుడు అది కనుక సక్రమంగా వినియోగమై ఇంకా మరింత మెరుగైన సేవలు అందించారనుకోండి, రాజశేఖర రెడ్డి పేరు మర్చిపోయి చంద్రబాబు నాయుడిని దేవుడు అనుకుంటారు. అదే ఆసుపత్రిలో ఇబ్బంది పెట్టి, ఆసుపత్రిలో వాళ్ళ జేబులో డబ్బులు ఏమి వేడిగా ఏం లేదా, వాళ్ళు ఇన్సూరెన్స్ కుదరదు అంటున్నారు, ఏం చేయమంటావు? ప్రభుత్వం కుదరదు అంటుంది, ఏం చేయమంటావు అంటాడు. ఇప్పుడు క్రిందటిసారి ఏం చేశారు, ఆరోగ్యశ్రీ బిల్లులు మొదట్లో అంతకుముందు చంద్రబాబు టైంలో ఉన్నటువంటి పెండింగ్ ఇవన్నీ కూడా జగన్ మొదటి ఏడాదిలో తీర్చేశాడు బిల్లులు. తీర్చేసి ఆ తర్వాత 3 నెలలకు ఒకసారి డబ్బులు ఇచ్చేసేవాడు. అది 2 ఏళ్ళు నడిచింది. ఆ తర్వాత నుంచి నిర్లక్ష్యం బిగినైంది. ఆ నిర్లక్ష్యం నెలల కొద్దీ బకాయిలు పడిపోయినాయి. వాళ్ళు ధర్నా, ఇదే దాన్ని ఏమంటారు, సమ్మంటం, వీళ్ళు కొంచెం డబ్బులు రిలీజ్ చేయడం. ఈ స్టేజీల్లో వైద్యులందరూ కూడా ఎక్కువగా హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాటిట్లలో అప్పట్లో వీళ్ళకి కోపం వచ్చింది ఏంటంటే, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని ఆసుపత్రులు మాత్రమే అని మార్చేశారు ఎన్టీఆర్ వైద్య సేవ. జగన్ వచ్చాక పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆసుపత్రులు కూడా ఓకే చేశాడు. కర్ణాటక, బెంగళూరులో, హైదరాబాద్లో ఇట్లాగా. అక్కడ కూడా ఆంధ్ర తరపున అక్కడ ఇవి ఉండేవి అనమాట ఆరోగ్యశ్రీ. తద్వారా అక్కడ అంటే అక్కడ సెటిల్ అయిన ఆంధ్రులు కూడా అందుకున్నారు ఆ ఫెసిలిటీ. ఇప్పుడు అట్లా చేస్తారా లేదా వీళ్ళు? నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు అందరికీ జగన్ టైంలో జరిగింది ఏంటంటే, మీరు చెప్పినట్టే మొదట్లో సక్రమంగా జరిగి చివరిలో జరిగింది ఏంటంటే, ఈ ఆసుపత్రిలో బిల్లులు రాకపోవడం, రెండవది ఈ వేరే రాష్ట్రాలకి ఇవన్నిటిని పెట్టడంతో వాళ్ళ కోపం వచ్చి వచ్చిన ప్రతి పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తూ కూడా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, వాళ్ళని అడుక్కొని పోండి మీరు అంటూ ఈసడించుకున్నారు. ఈ ఈసడించుకున్నది వాళ్ళకి ట్రీట్మెంట్ జరిగింది, కానీ ఈసడింపులు వాళ్ళ మెదళ్లలో వాళ్ళ మనసుల్లో ప్రభుత్వం పట్ల నెగిటివ్ క్రియేట్ అయింది. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు, ఆసుపత్రుల వాళ్ళు జగన్ ప్రభుత్వ పతనంలో కీలకమైన కారకులు. వీళ్ళందరూ ఏంటంటే, ఒకటి సామాజిక సమీకరణాల కారణంగా తెలుగుదేశం పట్ల మొగ్గు చూపడం, రెండవది ఈ దాన్ని ఏమంటారు సెకండ్ యాక్సెస్ లేకపోవడం వల్ల ప్రభుత్వంలో కోపం వచ్చింది వీళ్ళకి. వాళ్ళ కోపాన్ని తీర్చేసుకున్నారు. జగన్ దిగేదాకా నాశనంలో వీళ్ళందరూ వన్ ఆఫ్ ద పార్ట్. ఆరోగ్యశ్రీ విషయంలో చాలా రెక్లెస్గా వాళ్ళు బిహేవ్ చేసి జగన్ దెబ్బకొట్టారు. ఇప్పుడు చంద్రబాబు మీద ప్రేమ ఉంటుంది వాళ్ళందరికీ. 100కి 90 ఆసుపత్రులు వాళ్ళయ్యాయి. ఈ ప్రేమతో సక్రమంగా చేసి పెడితే నో ప్రాబ్లం. వీళ్ళు సక్రమంగా బిల్లులు ఇవ్వగలిగితే, వీళ్ళు బిల్లులు ఇవ్వకపోతే 1 నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలల వరకు తట్టుకుంటారు. ఆ తర్వాత నెగిటివ్ వస్తుంది కదా. అట్లాగే నేను చెప్పినట్టు ఇప్పటిదాకా 5 పైసలు ఖర్చు లేదు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి. పైగా జగన్ ఆరోగ్య ఆసరాన్ని ఇంకో స్కీమ్ పెట్టి డిశ్చార్జ్ అయ్యాక డాక్టర్ గారు ఎన్ని రోజులు రెస్ట్ అని చెప్తాడో అన్ని రోజులకి ఎంత డబ్బులు ఇచ్చేవాడు.
హ్మ్. ఆసరా అని చెప్పి వాలంటీర్ ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చేవాడు. అది మందులు ఫాలోఅప్ కూడా చూసేవాడు. హ్మ్. ఇప్పుడు ఆ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయా లేవా, అది. దాని మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇక ఇందులోనే మరొక అంశం కూడా, ప్రైవేట్ కాలేజీలు ఇంకా కంప్లీట్ గా వైద్యం, మెడికల్ కాలేజీలు అనేది కంప్లీట్ గా ప్రైవేట్ పరం కాబోతున్నాయా? ఇంకా ఆ నిర్ణయం కూడా అది నిన్న మాత్రం తీసేసుకున్నారా దాదాపు? ఒక రకంగా చెప్పాలంటే చారిత్రక తప్పిదం, నీచాతి నీచమైన దుర్మార్గాతి దుర్మార్గమైన నిర్ణయం. ఈ నిర్ణయంతో సార్ భవిష్యత్తులో కూడా ఇంకా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రావని కూడా మనం ఫిక్స్ అయిపోవచ్చు. అంతే. అంటే ఈ చంద్రబాబు గారు ఉన్నంత వరకు ప్రైవేట్ మెడికల్ కళాశాలలు రావు. అది పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు ప్రైవేట్ మెడికల్ కళాశాలలు రావు. ఎందుకంటే కూటమి కదా వాళ్ళది. అది క్లియర్గా ఒప్పుకోవాలి మనం. బేసిక్గా మెడికల్ కళాశాలల్ని అసలు ప్రభుత్వంలోకి పెట్టాలని ఎందుకు అనుకున్నారు నరేంద్ర మోడీ? ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఎందుకు ఇచ్చారు? నాలాంటోళ్ళం ఒక 5-10 ఏళ్ల నుంచి గొంతు చించుకుంటా ఉన్నాం. మెడికల్ ఎందుకు కాస్ట్ అయిందండి మనకి? ఇదివరకు నాకు చెయ్యిరిగినప్పుడు మొత్తం కలిపితే 800 రూపాయలు, 1000 రూపాయలు. నాకు అపెండిసైటిస్కి 2000, 2500 రూపాయలు అయ్యింది ఫీజు. ఏది హాస్పిటల్ రూమ్ రెంట్లు అన్నీ కలిపి. ఇవాళ అపెండిసైటిస్కి 1,00,000 రూపాయలు, చెయ్యిరిగితే 1,00,000-1,50,000 రూపాయలు తక్కువ అవ్వట్లేదు. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు 5 రెట్లు ఎక్కువ వేసుకుందాం. ఎందుకంటే అప్పుడు బియ్యం 40 రూపాయలు ఉంది, ఇప్పుడు బియ్యం 65 రూపాయలు. అంతే తప్పించి అప్పుడు 40 ఉంటే ఇప్పుడు 400 అవ్వలేదు కదా. మన నిత్యావసర వస్తువులతోనే కదా కంపేర్ చేయాల్సింది ఖర్చుల పరంగా. ఎందుకు ఈ రేంజ్లో పెరిగిపోయినాయి అంటే, ఒక అప్పట్లో ఎంబీబీఎస్ అంటే గుంటూరు మెడికల్ కాలేజీనా, విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీనా, ఇట్లా చదివినటువంటి వాళ్ళందరూ, సిద్ధార్థ అంటే మళ్ళీ ప్రైవేట్, నేను అనేది గవర్నమెంట్ మెడికల్ కళాశాలల్లో చదివినటువంటి వాళ్ళు మనకి ఆ రోజున డాక్టర్లు, మన ఏరియాలో ఉన్నటువంటి ఎంబీబీఎస్ డాక్టర్లు, వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం జ్వరం వచ్చిందంటే మన ఆర్థిక పరిస్థితిని బట్టి బిల్లులు పెట్టేవాళ్ళు. అంటే ఒక మానవత్వంతో చూసేవాళ్ళు. కడుపు నొప్పి వచ్చిందంటే చేయబొట్టుకుని చూసేవాళ్ళు తప్పించి, నువ్వు ముందు వెళ్ళిపో ఆ స్కాన్ చేయించుకురా, అక్కడికి వెళ్ళి అది చేయించుకురా, ఇక్కడికి వెళ్ళి ఇది చేయించుకురా అని చెప్పి 100 టెస్టులు పెట్టేవాళ్ళు కాదు. లేదు, అప్పుడు లేదు. మ్యాక్సిమం నాకు చెయ్యిరిగినప్పుడు ఒకే ఒక ఎక్స్రే చేసింది. ఫస్ట్ ఎక్స్రే, మళ్ళీ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఎక్స్రే. ఇప్పుడు అసలు ఎక్స్రేలు ఎన్ని తీస్తున్నారు, సిటీ స్కాన్లు ఎన్ని తీస్తున్నారు, ఎంఆర్ స్కాన్ అంటే చాలా కీలకం అంటారు, ఎప్పుడో రేరుగా తీయాలంటారు. అట్లాంటిది ఎంఆర్ స్కాన్ ఈ హాస్పిటల్ డాక్టర్ గారు ఇదొకటి రాస్తాడు, హాస్పిటల్ డాక్టర్ గారు అదొకటి రాస్తాడు, అది ఏందో తెలియదు. ముందు ఖాళీ ఉండట్లేదు, వెళ్తే క్యూ లైన్ లో నిలబడాలి. దేవుడు అయిపోతున్నాడు అక్కడ బేసిక్గా. ఆ స్టేజ్కి ఎందుకు వెళ్ళిపోయినాయి అంటే, వీళ్ళకి ఇదివరకటి రోజుల్లో ఫీజులు చాలా తక్కువ ఉండేది, డొనేషన్స్ ఉండేవి కాదు అప్పట్లో. అయితే గీతే ఆ పుస్తకాలకు అయ్యే ఖర్చు అదే భారం ఉండేది కొంత. అలాంటిది ఈ ప్రైవేట్ వైద్య విధానం వచ్చాక ఎంబీబీఎస్ అంటే మినిమం 1 కోటి రూపాయలు పడుతుంది. 5 సంవత్సరాలు 1 కోటి రూపాయలు. 50 లక్షలు గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో చదివితే కూడా 50 లక్షలు పడుతుంది ఇవాళ. 5 ఏళ్ళ పుస్తకాలు అన్నీ కలిపి లెక్కేస్తే. ఇంత డబ్బులు పెట్టి చదివిన తర్వాత ఎంబీబీఎస్ చదివిన వాళ్ళ ఉద్యోగం ఏంటండి ఇప్పుడు? ఇదివరకంటే హాస్పిటల్ పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు ఏంటి ఉద్యోగం? వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు 25,000 జీతం ఇస్తున్నారు, నర్సుకి 40,000 ఇస్తున్నారు, వీళ్ళకి 25,000 ఇస్తున్నారు షిఫ్ట్ అని. వీళ్ళు 2 షిఫ్టులు పనిచేస్తే పాపం 50,000 ఇస్తారు. వీళ్ళకి ఒక ఎక్కువ ఎక్స్పీరియన్స్ పెరిగినా కూడా అయితే గీతే ఒక 5,000, 10,000 పెంచుతున్నారు. దాంతో వీళ్ళు ఏం చేసేస్తున్నారు, ఈ విదేశాలకు సంబంధించినటువంటి కోర్సులు చదివేసేసి అక్కడికి వెళ్ళి ప్రాక్టీసులు చేస్తున్నారు. ఇక్కడతో పోల్చుకుంటే ఇక్కడ 25,000 వస్తే అక్కడ కనీసం 2.5 లక్షలు వస్తుంది జీతం. అట్లాగా విదేశాలకు వెళ్ళిపోతున్నారు. మన దగ్గర వైద్యుల కొరత పెరిగిపోతుంది. దాంతోపాటు ఈ మిగిలి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ పీజీలకు పోవాలా. ఆ పీజీల రేట్లు అయితే నాకు తెలిసిన ఒకళ్ళు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పనిచేశారు. అదేంటో రేడియాలజీ అట 6 కోట్లట. బస్తాల్లో డబ్బులు తెచ్చి లెక్కలేసుకోవాల్సి వచ్చింది వీళ్ళకి. 6 కోట్లట రేడియాలజీ. గైనకాలజీ 4 కోట్లట. ఇది ఒక 5 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఎట్లా ఉందో నాకు తెలియదు. ఇప్పుడు ఇంకా అనస్థీషియా దానికి కూడా 3 కోట్ల రూపాయల రేంజ్లో ఉంటుందట.
ఉమ్, ఇలాంటిది అంతంత కోట్ల రూపాయలు ఇది పీజీకి పీజీ అంతంత డబ్బులు పెడితే వీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకురావాలి? తెగబలిసినోడు తప్పించి మామూలోడు ఎవడు చదవ. మామూలు చదవలేడు ఇప్పుడు, మరి ఇంకా అసలు చదవలేరు ఇప్పుడు. అంత డబ్బులు పెట్టి చేశాక వాళ్ళు మరి సంపాదించుకోవాలి కదా, జీవిత కాలం సంపాదిద్దామని ఎవడన్నా అనుకుంటాడా? వాళ్ళు ఈ హాస్పిటళ్ళు పెట్టడం కానీ లేదా హాస్పిటళ్ళలో పార్ట్నర్షిప్లు అవ్వడం కానీ గవర్నమెంట్లతో లింకులు కానీ ఇవన్నీ చేసుకుని అవసరం ఉన్నా లేకపోయినా 1000 రూపాయల వైద్యంతో అయిపోయేదాన్ని ఇవాళ రోజు ఏందండి, ఒక హోటల్లో 5 స్టార్ హోటల్లో విజయవాడలో 5 స్టార్ హోటల్లో రూము 7,000 రూపాయలు 7,500 ఉంటుంది. 3 స్టార్ హోటల్ ఐరాపురం హోటల్, నోవాటెల్ లాంటి దాంట్లో 15,000 ఉంటుంది. హాస్పిటల్లో 4,500 రూపాయలేమో నాన్ ఏసీ అంట, ఏసీనేమో 6,000 రూపాయలంట. కొన్ని హాస్పిటల్లో అయితే 8,500 అట. ఏంది అసలు ఏమన్నా అర్థం ఉందా? అది స్టార్ హోటల్ రూమ్స్ రేట్లు ప్లస్ డయాగ్నోసిస్. అసలు అవసరం ఉన్నా లేకపోయినా సరే మీకు 100 రకాల ట్రీట్మెంట్లు చేస్తున్నారు. టెస్టులు మందులు అసలు ఏం లేదు. మీ దగ్గర మీ ఆర్థిక స్తోమత మీ వ్యవహార శైలిని బట్టి వాళ్ళు మిమ్మల్ని పిండేసి పంపిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇంత చదువులకి తగలేయడం వల్ల. అందుకని మోడీ సర్కారు అరే నాయన గవర్నమెంట్ సీట్లు పెడితే ఇందులో 1/4 డబ్బులతో వాళ్ళు చదువుకుంటారు, తద్వారా విదేశాలకు వెళ్ళడం తగ్గుతుంది, ప్లస్ మన దగ్గరనే చేయడం ద్వారా వైద్యులు అందుబాటులో ఉంటారన్న ఉద్దేశంతో పెట్టింది. కరోనా టైంలో వచ్చిన సంఖ్య తక్కువ ఉన్నారు డాక్టర్లు అని చూసుకున్నాక తెచ్చిన సిస్టమ్. దాని కింద కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చింది కదా మీకు. కన్స్ట్రక్షన్ కాస్ట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా, భూమి కాస్టే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునేది. ఈడ్చి పెడితే 900 కోట్లు డబ్బులు పెట్టలేక 7 మెడికల్ కాలేజీలు ఇచ్చేస్తారా? అదే కదా. రాబోయేటటువంటి దాన్ని బేస్ చేసుకుని ఇంకొక 3 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 10 మెడికల్ కాలేజీలు అదే అనేది టోటల్గా 10 మెడికల్ కాలేజీల్లో 3 వంతుల వాటికి భవనాలతో సహా కట్టిని ఇచ్చేస్తున్నారు ఇప్పుడు. అదే కదా. అంటే తీసుకున్నోడు అదృష్టవంతుడాడు. అంతే. పీపీపీ అంట, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటారు. దాంట్లో ఏది పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్? పబ్లిక్ సొమ్ము ప్రైవేట్ వాడికి దోచిపెట్టడం. అంతే. పబ్లిక్ సొమ్ముని ప్రైవేట్ వాడికి అప్పనంగా పంచి పెట్టడాన్ని పీపీపీ అని పెడుతున్నాం మనం. అది పీపీపీ విధానం ద్వారా మీరు వసూలు చేసుకోండి రేపు పొద్దున్న జనాల నుంచి. అంతే. ఇక హాస్పిటల్ ఇప్పుడు ఏంటి, గవర్నమెంట్ పెట్టినప్పుడు గవర్నమెంట్ ఫ్రీ కదా. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్స్రే 30 రూపాయలు ఎంత ఉంటుంది అంతే. అవును. పేదోడైతే ఫ్రీగా కూడా ఇస్తారు అక్కడ. ఈ ప్రైవేట్ కాలేజీలో ఎందుకు ఇస్తారు? ఎవరు? ఆ దోపిడీకి ప్రభుత్వం బార్లా తెరిచి దోచి పెట్టడం 10 మందికి 10 మందికి దోచి పెట్టేస్తున్నారు అంతే నిర్మోహమాటంగా. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఇది ఎంత సింపుల్ లాజిక్ అంటే కేసీఆర్ వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఏం గొడవ చేశారు, నిజాం షుగర్స్ ఇచ్చేశారు, ల్యాండ్తో సహా ఇచ్చి పడేశారు. ఇచ్చి పడేసి అదేంటంటే వాళ్ళు బాకీలు తీర్చలేకపోతున్నారు. మరి ప్రైవేట్ వాడు ఎట్లా సంపాదించుకోగలిగాడు దాని మీదన? ఈ ల్యాండ్ నమ్మితే వచ్చిందే డబ్బులు అడిగి. ఎక్కడేందుకు హనుమాన్ షుగర్స్ ఉండేది కోఆపరేటివ్ సెక్టర్, రైతులందరూ కలిసి పెట్టుకున్న డబ్బులతో పెట్టుకునేటటువంటి పరిశ్రమలు. దాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళు ఏం చేశారు, దాని పేరుతో భూమిని అమ్మేసుకున్నాడు, వాళ్ళ బకాయి తీర్చాడు, మిగతాది అది ప్రైవేట్ పరం అయిపోయింది. మీ కోఆపరేటివ్ సెక్టార్లో ఉన్నటువంటి మిల్క్ ప్రాజెక్టులు ఏంటండి, అప్పనంగా రాసి ఇచ్చేశారు కదా పార్టీ నాయకులకి. అదే ఉంటే నష్టాలు, మరి ఇప్పుడు లాభాలు ఎట్ట వచ్చినాయి అంటే ఆస్తి ఎవరిది? రైతులు ప్రతి ఏడాది కూడా ఒక రోజున పాలకి డబ్బులు కట్టించుకోకుండా ప్రభుత్వానికి ఇచ్చిన డబ్బులు అయ్యి కోఆపరేటివ్ సెక్టార్లో. అట్లాంటి వాటిటన్నిటి తీసుకెళ్ళి జనం సొమ్ముని ఇచ్చి పడేశారు కదా. ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఇచ్చేస్తున్నారు. ఇది ఓ రకంగా చెప్పాలంటే పెద్ద అవినీతి. మెడికల్ కాలేజీలు పెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తోంది కాబట్టి మన రాష్ట్రంలో ప్రైవేట్ వాళ్ళు పెట్టుకున్నాయి అంటే వేరు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పెట్టంటారా నాయన అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుండే ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలో పెడతాడండి. ఎందుకు జగన్ ప్రత్యేకించి 13 జిల్లాలను 26 జిల్లాలు చేసింది? మెడికల్ కాలేజీల కోసమేగా అర్జెంట్గా చేసింది. అతను మంచి ఉద్దేశంతో చేశాడు. నీకు ఆ మంచి ఉద్దేశం ఉంటే ఇంకో 4 చేయి, ఇంకొక 60 జిల్లాలు పెట్టు. నువ్వు పెట్టి ఇప్పుడు తెలంగాణకు ఉన్నట్టు 40 జిల్లాలు 50 జిల్లాలు ఉన్నట్టు ఇక్కడ కూడా పెట్టుకో. వాళ్ళు 10 జిల్లాలనే అన్ని చేసినప్పుడు మనం ఇక్కడ చేసుకోవచ్చు కదా అని చెప్పు. పెట్టు నువ్వు ప్రతి 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక జిల్లా చేయి.
చేసి తద్వారా నువ్వు 4 కాలేజీలు పెంచాలి కానీ, ఎందుకంటే నువ్వు కూటమిలో ఉన్నావు, ఇస్తారు. అవును. అనేక మంది డాక్టర్లు తయారవుతారు కదా, మనకి చక్కటి అవకాశం కదా. ఇప్పుడు ఇంకా అది లేదు, ఆ హోప్స్ లేవు, ఇంకా అయిపోయింది. ఇప్పుడు నువ్వే అంటున్నావు దాని పేరేంటది, అమరావతిలో మెడికల్ కాలేజీలకు పర్మిషన్, దాని పేరు పెద్ద పెద్ద ఈ 1000 పడకల ఆసుపత్రులు, 500 పడకల, లేకపోతే డాక్టర్లు ఎక్కడి నుంచి వస్తారు? ఇప్పుడు ఇది ఇవ్వడం వెనకాల ఉద్దేశం అదే. జిల్లాకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు, మరి దాంట్లో డాక్టర్లు ఎక్కడి నుంచి వస్తారు? ఇప్పుడు ఇట్లా పెడితే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంత డబ్బులు పెట్టి చదివిన వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళు ప్రధాన నగరాలకు వెళ్ళిపోతారు, హైదరాబాద్కి, బెంగళూరులకి, చెన్నైలకి. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ అపోలోలు వీళ్ళందరూ కొత్త కాన్సెప్ట్ నేర్చారు. మెడికల్లో పెద్ద సిస్టమ్, అంటే తెలివిగా ఎలా మార్చుకోవచ్చు అంటే, విదేశాల్లో ఉన్న యూనివర్సిటీలతో టైఅప్ పెట్టుకుంటారు, సర్టిఫికెట్ విదేశంలో వస్తుంది. ఎక్కడ ఆ చదువుతున్నంటే వీళ్ళు డిప్లొమా కోర్సులు, పీజీ డిప్లొమా అని చెప్పి ఈ కోర్సుల్లో చదివిన తర్వాత వీళ్ళకి ఆ చదివినంత కాలం హాస్పిటల్ వాళ్ళకి ఉచిత సేవ, అంటే డబ్బులు ఇచ్చి ఎదురిచ్చి, ప్లస్ అంత అని చెప్పి అదేదో డబ్బులు ఇస్తారు వీళ్ళకి, అంటే మామూలు డాక్టర్లకు ఇచ్చే డబ్బుల కంటే తక్కువ డబ్బులు ఇస్తారు వీళ్ళకి, ప్లస్ వీళ్ళ దగ్గర నుంచి ఎదురు ఫీజు తీసుకుంటారు. ఆ తర్వాత ఆ దేశాల్లో ఉద్యోగాలు చేయొచ్చు అనేటటువంటి ఒక ప్రాతిపదికన ఇప్పుడు అనేక మంది వెళ్ళిపోతున్నారు. అట్లా ఇప్పటికే ఇక్కడ చదువుకోలేక చైనాదే వెళ్ళిపోతున్నారు, ఎంబీబీఎస్ అది దొరక్క ఇప్పుడు ఇంకొంచెం నాశనం చేస్తున్నాం మనం. నిజంగా విజన్ ఉంది అంటే 100 మంది డాక్టర్లను 1000 మంది డాక్టర్లను చేసేటటువంటిది విజన్ అంటారు. 1000 మంది పేదల్ని డాక్టర్లను చేయడం మానేసేసి 1000 మందిని ధనవంతుల్ని డాక్టర్లను చేయడం విజన్ అంటారు. నాకైతే అర్థం కాలేదు అది. అదే ఇదేనేమో విజన్ 2047 అదే కొత్త విజన్ ఏమో. రైట్ సార్, ఇదే టైంలో సోషల్ మీడియాని కంప్లీట్గా కంట్రోల్ చేయాలనుకుంటున్నారా? దానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేక చట్టం తీసుకోవచ్చు. మొన్న మధ్యన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, ఈ మధ్యన ఈ సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి, విపరీతమైన విషప్రచారం చేస్తున్నారని. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన రిపీటెడ్గా బాబు గారు ఎక్కువ మాట్లాడారు ఈ మధ్యకాలంలో. దానికి ఆలోచించే ఇప్పుడు అంటే ఇది ఎలా చూడాలి? చట్టం తీసుకురావడం ప్రత్యేకంగా కంట్రోలింగ్ కోసమా? ఓకే, అందరికీ వర్తిస్తుంది అనుకోండి, కానీ అధికార పక్షానికి ఎలా ఉంటుంది, విపక్షానికి ఎలా ఉంటుంది, ఏ చట్టం వచ్చనేది ఓపెన్గా అందరికీ తెలుసు. ఎవరిని అణచివేయడానికి సిగ్గుపడాలి, ఆ చట్టం తేవాలన్న ఆలోచనకే సిగ్గుపడాలి. చట్టం ఎప్పుడు కావాలంటే ఆప్షన్ లేనప్పుడు కావాలి. మనకి జర్నలిజం ఫార్ములా ఎలా ఉంటుంది? యాక్చువల్గా మీరు ఒక వ్యవస్థ మీద ఆరోపణ చేస్తూ ఒక వార్త రాస్తున్నారు, రాసేటప్పుడు యాజ్ ఫర్ నామ్స్ మీకు ఏం చెప్పారు? నేను చదువుకున్నదైతే, నా పుస్తకాల్లో చదువుకున్నదైతే, లేదా నా బాసులు చెప్పింది అయితే, యు మస్ట్ టేక్ దేర్ ఎక్స్ప్లెనేషన్. మీ సంస్థ మీద ఈ ఆరోపణ వచ్చింది, లేదా మీ శాఖ మీద ఈ ఆరోపణ వచ్చింది, లేదా వ్యక్తిగా నీ మీద ఈ ఆరోపణ వచ్చింది, నీ వివరణ ఏంటి అని అడగాలి. వివరణ తీసుకుని వార్త వేసేవాళ్ళం ఇదివరకు. మేమైతే ఖచ్చితంగా, నేను పత్రికల్లో పనిచేసినప్పుడు, ఈనాడులో పనిచేసినప్పుడు, సిటీ కేబుల్లో పనిచేసినప్పుడు, ఖచ్చితంగా తేజాలో పనిచేసినప్పుడుతో సహా ఎప్పుడైనా సరే, తర్వాత TV9 వచ్చినప్పటి నుంచి మొదట్లో అట్లాగే వివరణ తీసుకునేవాళ్ళం కంపల్సరీ. తర్వాత కొంతమంది మేము వివరణ ఇవ్వము అన్నప్పుడు వాళ్ళ ఫోన్ వాయిస్ రికార్డ్ చేసినో, వాళ్ళ మొహాన మైకు పెట్టినో, ఇలా చెయ్యము అనే విజువల్ అయినా రికార్డ్ చేసేసేవాళ్ళు. అంటే మన బాధ్యతగా మస్ట్గా అవతల వాళ్ళ వివరణ తీసుకోవాలి. లేదు వాళ్ళు చెప్పారు వివరణ, అది కూడా ఖచ్చితంగా వేసేవాళ్ళు. మన ఆరోపణ అంతా చేస్తూ ఆ వార్త అది వేసేవాళ్ళు. ఇప్పుడు అది ఉందా? ఇవాళ నీచ జర్నలిజం రాజ్యం వెళ్తుంది. నోటికొచ్చిన బూతులు, అడ్డదిడ్డమైన కథనాలు, అబద్ధాలతో అల్లేటటువంటిది. నేను అనేది పత్రికలు దిగజారు అంటున్నా, పత్రికలు దిగజారిపోయినాయి, పత్రికలలో నిజాయితీ చచ్చిపోయింది, పత్రికలు అమ్ముడుపోయినాయి, లేదా వ్యభిచరిస్తున్నాయి పత్రికలు, టీవీ ఛానళ్ళు. ఇలాంటి దశలో ఏకైక ఆప్షన్ ఉంది సోషల్ మీడియా. ఎలాగా? ఆల్టర్నేటివ్ అంటే అక్కడ కూడా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, కానీ దేర్ ఈజ్ ఎ చాయిస్. ఎట్లాగా? ఇప్పుడు మనం ఒక పోస్ట్ పెట్టేశాం ఒకళ్ళ మీద ఆరోపణ చేస్తూ, అవతల వాడు దాని మీద ఆన్సర్ చేసే అవకాశం ఉందిగా, లేదా ప్రతి పబ్లిక్ దాని మీద స్పందించే అవకాశం ఉందిగా, ఖచ్చితంగా కామెంట్ చేసే అవకాశం ఉందిగా. అంటే సెకండ్ వెర్షన్ యాక్సెప్టబుల్ సోషల్ మీడియాలో. ఒకవేళ నువ్వు కామెంట్ సెక్షన్ తీసేసినా ఖచ్చితంగా వాడు నీ తీసుకుని పోస్ట్ చేస్తాడు. దే హ్యావ్ ద రైట్.
ఉమ్, నేను నా దాంట్లో పెట్టాను కాబట్టి నా దాంట్లో నువ్వు పెడతావు నా మీద అంటానికి లేదు అక్కడ ఉమ్, కదా. సోషల్ మీడియాలో ఇవాళ కాస్తో కూస్తో మిగిలిన 1% ధర్మం ఉమ్, అంటే ప్రస్తుతం అధర్మం రాజ్యం ఏలత ధర్మం దేకుతోంది, నడవట్లా పరిగెత్తట్లా, ఉమ్, ధర్మం దేకుతోంది. కాళ్ళు ఇరిచేశారు, చేతులు ఇరిచేశారు, అదే దేకుతోంది ప్రస్తుతం. ఆ దేకుతున్న ధర్మానికి అంత ఉమ్, ఓ పిసరంత ఉండేదన్న ఉందంటే సోషల్ మీడియాలో ఛాన్స్. దాన్ని కూడా ఇప్పుడు కట్టడి దాన్ని చేసేయాలి. బెదిరిస్తున్నారు, దాన్ని తట్టుకోలేకపోతున్నారంటే నువ్వు నిజాన్ని అంగీకరించలేకపోతున్నావు, అబద్ధాన్ని జనంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నావు. నువ్వు ఎప్పుడైతే సోషల్ మీడియాని కట్టడి చేయాలనుకుంటున్నావో నువ్వు నియంతగా తయారవుతున్నావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ఎ డిక్టేటర్షిప్. ఎందుకు అంటే గత 5 ఏళ్ళు ఎవడు చేయలేదే అట్లా చట్టం. ఉమ్, అప్పుడు చేస్తే ఊరుకునే వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నాడు, కాలు రాసేస్తున్నాడు, అణచేస్తున్నాడు అనేవాళ్ళుగా. ఆ లెక్కనైతే నరేంద్ర మోడీ 11 ఏళ్ల నుంచి అతని మీద ఎంత విషప్రచారం చేసి ఉంటారు. అవును. బీజేపీ కేంద్రంలో ఉందే, చట్టం చేసి పడేయిచ్చే, తీసేయలేదే. ఉమ్, ఉమ్, మీరు చూడండి, నరేంద్ర మోడీ స్పీచ్ అయింది అనుకోండి, నేను అబ్జర్వ్ చేస్తుంటా చంద్రబాబు స్పీచెస్ కానీ ఈ వీటెట్లలో, ఫేస్బుక్లో వీటెట్లో, దాంట్లో అనేక మంది నెగిటివ్ కామెంట్స్ పెడతారు, అవును, కనీసం డిలీట్ కూడా చేయరు. చేయరు. అంటే సెకండ్ వెర్షన్ అలౌడ్ అక్కడ. ఇప్పుడు దుష్ప్రచారం అనే పదం వాడారు, వెరీ గుడ్. ఒక బ్యారేజీని, ప్రకాశం బ్యారేజీని పడవలతో కూల్చేయబోయారు అనే దుష్ప్రచారం కంటే ఒక ప్రభుత్వాధినేత, ఒక ప్రభుత్వమే చెప్పే అట్లాంటి దుష్ప్రచారం కంటే సోషల్ మీడియాలో ఎవరైనా చేస్తున్నారా? లేదు. దాని పేరేంటది, రీసెంట్గా చెప్పుకొచ్చినటువంటి ఇంకొక దుష్ప్రచారం, ఎరువులు. రైతులు ఎవరూ లేరు, రైతులకు అసలు ఏ కష్టం లేదు, ఇది చెప్తే దుష్ప్రచారం చేస్తున్నారు, వాళ్ళ సంగతి ఏందో తేలుస్తా. క్యూ లైన్లో నుంచి ఉన్న వాళ్ళందరూ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడుతోందా? ఏం మాట్లాడదలుచుకున్నారు? నిన్న మహిళలు ఆ యూరియా షాపులు పగలగొట్టారు కదా సార్, అది తెలంగాణలో, దాచుకొని ఇవ్వట్లేదు. తెలంగాణ. ఇక్కడ క్యూ లైన్ లో ఉన్నారు. ఇవాళ ఈనాడే రాసింది ఏమని, 40% 45% మొదటి 2 నెలల్లో అసలు పంటలేక ముందే వెళ్ళిపోయినాయి. ఇప్పుడు రైతులు రోడ్డు మీదకి వచ్చి అడిగేటప్పటికి ఎరువులు లేవు, ఎవరో ఎత్తుకుపోయారు అనేసి. మరి ఎవరిదైతే దుష్ప్రచారం? ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని మీద ఈనాడు రాసింది వాళ్ళ కౌంటర్. మరి దుష్ప్రచారం ఎవరిది? ఇక్కడ ప్రజలకు సంబంధించిన సమస్యల్ని ప్రస్తావించాలంటే భయపడాలన్న పరిస్థితిలో చూస్తున్నారు. లైక్ ఇప్పుడు మొన్న అదే అమరావతి ప్రాంతానికి సంబంధించి నీళ్ల విషయమే వచ్చింది. నువ్వు వరద రాకుండానే ఎత్తిపోతలు పోసావా కృష్ణలోకి? వరద వస్తేనే కదా. ఇప్పుడు ఆ వరదలకి ఏమైనా కాలం ఉందా? అమరావతిలోంచి నీళ్లు వెళ్ళడానికి కాలువలు ఇప్పుడు ఏమైనా కట్టున్నామా? లేదుగా. నీళ్లు ఫ్లో అవ్వాల్సిందేగా ఊళ్ళలో నుంచి. ఆ ఫ్లో అయ్యాకే కదా ఉండవల్లి దగ్గర నుంచి లిఫ్ట్ చేసి కృష్ణలో పోసేది. అంటే నీళ్ళు వచ్చినట్టే కదా, పొలాల మీద నుంచి వెళ్ళినట్టే కదా. అదేమంటే రోడ్డు మీద లేదు, ఎస్ రోడ్డు మీద లేదని చెప్పు నువ్వు. పొలాల్లో ఉందని ఆడు చెప్తున్నాడు, రోడ్డు మీద కూడా ఉందని ఇంకోటి చూపెడుతున్నాడు. వాడు చెప్పినప్పుడు ఇది తప్పని చెప్పు నువ్వు. బిల్లు కూడా పెట్టారు కదా హైకోర్టు దగ్గర, రోడ్డు మీద నుంచి ఇదిగో ఇక్కడేం లేదు, ఇక్కడేం లేదు, ఇక్కడేం లేదని చెప్పి. ఎందుకు ఈయన శైలజనాథ్ అక్కడికి వెళ్ళి లైవ్ ఇచ్చాడు కదా, వీడియో పెట్టాడు కదా. అదేనేది, ఇటు వీళ్ళేమో నీళ్ళు ఉన్న చోట్ల లైవ్లు ఇచ్చారు, వాళ్ళేమో నీళ్లు లేని చోట్ల లైవ్లు ఇచ్చారు. అదే అంటున్నాను, ఎవరు లెక్క అది ఉందిగా, పబ్లిక్ డిసైడ్ చేసుకుంటారు. బట్ నువ్వు రెండో వెర్షన్ రానివ్వను అంటున్నావంటే నియంతృత్వం వైపుకి వెళ్ళిపోతున్నావు. ఇదివరకు అతన్ని నియంత్రణం, అతను ఇట్లాగేం చేయలేదే. అతని 100 అదేది గుండు కొట్టారు, పర్యావరణ అనుమతులు లేవు, లేకపోతే ఏ అనుమతులు లేవు అన్నారు. అసెంబ్లీలో అన్ని అనుమతులతోనే కట్టామని మీరే కదా చెప్పింది. మరి అనుమతులు లేకపోతే రుషికొండ ఎందుకు కోల్చలా? అప్పుడు ఏం చెప్పారు, రోజు రేపు తీసేసుకెళ్ళిపోతుంది కేంద్రం, ఎల్లుండి వచ్చి పర్యావరణ శాఖ లాక్కోబోతుందని చెప్పలేదా? ఎక్కడో ఎందుకు అప్పుడు రాసింది ఆంధ్రజ్యోతే కదా రాసింది, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చేసింది, రాష్ట్రంలో దొంగతనంగా బోల్డ్ అంత డబ్బులు తీసేసుకున్నారు అప్పులు, అందుకని చెప్పేసి కేంద్ర ఆర్థిక శాఖ వచ్చేసారు అధికారులు, హైదరాబాద్లో ఇదే అమరావతిలో దిగేశారు, ఎల్లుండి వచ్చేసేసి తీసుకోబోతున్నారు. భారతదేశ చరిత్రలో ఒక కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఒక రాష్ట్ర ప్రభుత్వపు ఆర్థిక అధికారాలు తీసుకోబోతున్న మొట్టమొదటి కేసు అని చెప్పి రాయలేదా జ్యోతి? అంతకంటే నీచమైన జర్నలిజం ఎవడన్నా చేశాడా? అట్లాంటి దిక్కుమాలిన ఇవి సోషల్ మీడియాలో వీళ్ళు పోస్టులు చేయలేదా? 14.5 లక్షల కోట్ల అప్పులు ఎవడు చెప్పింది? మరి వాళ్ళ రోజున కేంద్ర ప్రభుత్వం 6 లక్షలు 7 లక్షలకు మించి లేదని ఎందుకు చెప్తోంది? ఆర్బీఐ ఎందుకు చెప్తోంది?
వీళ్ళే 10 లక్షలను ఎందుకు తగ్గిచ్చేశారు, అర్జెంటుగా 4.5 లక్షల డిస్కౌంట్ ఎందుకు ఇచ్చేశారు? మరి ఇవన్నీ దుష్ప్రచారాలు ఎవరు చేసినట్టు? ఇక్కడ దొంగే దొంగ దొంగ అంటున్నట్టుంది ఎవరు, అంత మించి ఏం లేదు. అప్పుడు జగన్ చేస్తే తుగ్లక్ పాలన పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి వార్తలు రాశారు. ఇప్పుడు ఇన్ని నిర్ణయాలు తీసుకుంటున్నా చట్టబద్ధంగా దానికి మళ్ళీ చట్టాలు కూడా చేస్తున్నారు. మరి దీన్ని ఇంకా ఎవరు ప్రశ్నించాలి, ఎవరిని ప్రశ్నిస్తారు? సార్ ఇదే టైంలో ఫైనల్గా ఒకసారి అంటే జిఎస్టీకి సంబంధించి ఇప్పుడు మోడీ తీసుకున్న ఒక రకంగా అందరికీ ఆమోదయోగ్యమే, చాలా మంచిదే ఇది. కాకపోతే ప్రతిపక్షాలకు సైతం ఒక ఛాన్స్ ఇవ్వకుండా, ఎందుకంటే మామూలుగా ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతిపక్షాలు విమర్శించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీని మీద విమర్శిస్తే సామాన్య నుంచి వ్యతిరేకత వస్తుంది. ఓకే, బీహార్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనో ఎన్నికలకు ముందో తీసుకున్న నిర్ణయం ఇంకోటో ఈ తరహా ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఎంతవరకు ఒక బ్రహ్మాస్త్రం అవుతుంది ఇది మోడీకి రేపొద్దున్న జిఎస్టీ విషయంలో? బేసిక్గా ఒకటి, మోడీకి కాంగ్రెస్కున్న ఒక పెద్ద తేడా ఏంటంటే, వాళ్ళు ఆర్థికవేత్తలు అనే విదేశీ తొత్తులు చెప్పే మాటలు విని చేసుకొచ్చేవాళ్ళు. వీళ్ళు స్వదేశీ ఆలోచనల్లో నుంచి పుట్టినవాళ్ళు. భారతదేశంలో స్వతంత్రం వచ్చాక 97% ఇన్కమ్ ట్యాక్స్ ఎవరి హయాంలో ఉందండి? కాంగ్రెస్ టైంలో ఉంది 97%. అంటే 100 రూపాయలు సంపాదిస్తే 97 రూపాయలు ట్యాక్స్ అంట ఇన్కమ్ ట్యాక్స్. అది ప్రభుత్వం అంటారు అసలు? మనం కష్టపడి సంపాదిస్తే ఆడు దోచుకు తింటాడా? అదే కదా, అది నడిపారు. అది 97, 50 దగ్గరికి రావడానికి నానా తిప్పలై దాన్ని 30 తెచ్చినోడు వాజ్పేయి. అదే సందర్భంలో ఈ ట్యాక్సెస్ సిస్టంలో వెయ్యడం తప్ప తగ్గించడం అలవాట్లేంది కాంగ్రెస్కి. అవును, వాళ్ళది ప్రతిసారి బడ్జెట్ ఎట్లా ఉండేది? ప్రతి బడ్జెట్ నాకు బాగా గుర్తు. మా ఇది ఫ్యాన్సీ షాప్ ఉంటుంది. ఆ ఫ్యాన్సీ షాపు తర్వాత కొంతమంది బాబాయిల్ది వాళ్ళ వ్యాపారాలు ఉండే. వాళ్ళ వ్యాపారాల బడ్జెట్ టైంలో అప్పటికి మనకి బడ్జెట్లు ఈ లెక్కలేంటి తెలిసేది కాదు. కానీ ఆ టైంలో సిగరెట్లు విపరీతంగా కొనేసేవాళ్ళు, అప్పు తీసుకుని మరి కొని పక్కన పెట్టేవాళ్ళు. సిగరెట్లది అంటే వీళ్ళ సిగరెట్లు అయితే ఎక్కువ ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి ప్రతిసారి. దాంతోపాటు 5 ఇట్లలో ధర తగ్గిస్తారు, 5 ఇట్లలో పెంచుతారు. ఇప్పుడు అసలు బడ్జెట్ వచ్చినప్పుడు ఎవడన్నా పట్టించుకుంటున్నాడండి? రాష్ట్రాల బడ్జెట్ కానీ సెంట్రల్ బడ్జెట్ కానీ ఎవడు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే బడ్జెట్ అనేది వాళ్ళ జమా పద్దులు లెక్క. ఈ ధరలన్నీ కూడా జిఎస్టీతో లింక్ అయ్యి ఉన్నాయి. నెంబర్ 1. రెండవది ఏంటంటే, రూపాయి ప్రభుత్వానికి ఆదాయం పెరిగాక వెసులుబాటు ప్రజలకు కల్పించాలన్న కనీస బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి. అది మోడీ చేస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఇవాళంతా 15 లక్షల దాకా మనం కట్టక్కర్ల పన్ను. దాదాపు 12.5 లక్షల దాకా 10 పైసలు కట్టక్కర్ల. రిటర్న్ పెడితే చాలు. 15 లక్షల దాకా కూడా ఎగ్జామ్షన్స్ చూపెట్టేసుకుంటే క్లోజ్. కొట్టుకు సచ్చేవాడిని అండి నేను. ఎందుకంటే నాకు బాగా గుర్తు, టీవీ9లో 60,000 జీతం అప్పుడు, ప్రిన్సిపల్ సీనియర్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. దాని నుంచి జెమినీకి ₹1,00,000 శాలరీకి వెళ్ళా. ₹1,01 పెట్టారు వాళ్ళు, మళ్ళీ సున్నాలు ఉండకూడదు అనేసి. బాగుంది. ఫస్ట్ నెల జీతం తీసుకుంటే 68,000 వచ్చింది. 68,000, 69,000 ఏంది? అక్కడ 60,000లో వాళ్ళు పిఎఫ్ఐ అన్ని పోను 52,000 అంత ఇచ్చేవాళ్ళు. అదేదో కూపన్స్ అయ్యి ఇచ్చేవాళ్ళు. ఇది షాప్కి వెళ్ళి తీసుకుంటే ఫుడ్ వెరైటీస్ కొనుక్కునే కూపన్స్ ఉండే వాళ్ళు. అయ్యో 2,000 అని, ఎల్టీ అని అట్లాంటివన్నీ ఇచ్చేది ఏది టీవీ9లో. ఇక్కడ వచ్చేవాడికి 68,000, 69,000. అంటే అంతకుముందు దాని మీద 10,000. ఇదేంటంటే పిఎఫ్ ఒకటి ఓకే, దాంట్లో తప్పు లేదు. అంటే వాళ్ళు అక్కడ పిఎఫ్ బేసిక్ మీద ఇస్తే వీళ్ళు టోటల్ మీద ఇచ్చేవాళ్ళు. ఆ లెక్కన 12% తీసుకుంటున్నారంటే ఓకే, గుడ్, తప్పలేదు అనుకుంటాం. కానీ మిగతాదంతా ఇన్కమ్ ట్యాక్స్ 30%. ఎందుకు? అబౌవ్ 10 lakhsలో ఉన్నాను కాబట్టి. ₹1,00,000 కాబట్టి 12 లక్షల రూపాయలు. 10 లక్షల పైన ఉంటే ట్యాక్స్ 30%. అసలు పిసికినట్టుండేది గుండెకాయ. ₹1,69,000 జీతం నాకు. నేను దాంట్లోంచి బయటకు వచ్చేసేటప్పుడు నా చేతికి 1,03,000 వచ్చేది. పిఎఫ్ కావచ్చు, ఈ ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ పోను కట్ చేసి మరి చేతికి ఇస్తారు మనకి. అప్పుడు ఏంటిది అని బాధ ఉండేది. ఇవాళ చూస్తే 15 లక్షల దాకా ట్యాక్స్ లేదు. ఎంత ప్రశాంతం అండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో 3/4 మంది బతికేస్తున్నారు. కార్పొరేట్ ఎంప్లాయీస్ 3/4 మంది బతికేస్తున్నారు. ఆ పైనోళ్లే కదా ఇక ఇబ్బంది ఉండేది. అది ఒక ఆస్పెక్ట్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇంత ధైర్యంగా తగ్గించిన వాళ్ళు ఎవరున్నారు? 5 లక్షలకి చేసింది ఇదే నిర్మలా సీతారామన్, ఇదే మోడీ ప్రభుత్వం. ఇప్పుడు
10 లక్షలు 15 లక్షల దాకా చేసింది వీళ్ళే. ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు? ఇన్కమ్ ట్యాక్స్ పేయీస్ పెరిగారు, ఆదాయం పెరిగింది, దాంతో ఆ వెసులుబాటు ప్రజలకే ఇచ్చారు. రూపాయి చేతిలో ఉన్నప్పుడు ఏం చేస్తాను నేను? 4 కొంటే 4 పరిశ్రమలు బతుకుతాయి, వ్యాపారాలు బతుకుతాయి, పరిశ్రమలు బ్రతుకుతాయి. మనిషి చేతిలో డబ్బులు లేకుండా మొత్తం కేంద్రం లాగేసుకుంటే నీ ఏడ సంపాదిస్తాం? ఇప్పుడు జిఎస్టీ కూడా ఒకటి అమెరికా ఇంపాక్ట్ ఉంది. అమెరికా ఇంపాక్ట్ వల్ల మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని అమెరికా కుట్ర పన్నుతున్నటువంటి సందర్భంలో ఇది తగ్గించారు ఒక ఆస్పెక్ట్. తద్వారా మన చేతిలో డబ్బులు ఆడతాయి. ఇప్పుడు అంటే మన ఉత్పత్తుల అమ్మకాలు పెరుగుతాయి అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇదివరకు 10,000 రూపాయలు అయ్యే దాంట్లో ఒక 1000 మిగలబోతుంది. ఇప్పుడు మనకి 10,000 రూపాయల ఖర్చుకి ఇప్పుడు 1000 మిగులుతుంది. 50,000 రూపాయలకి 5,000 మిగులుతుంది. 5,000 మిగిలినప్పుడు ఇదేం తీసుకెళ్ళి మనం దాచేయం. 5,000తో కొత్త వెరైటీ కొంటాం. ఈ కొనేటప్పుడు ఆ వ్యాపారస్తుడు, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, కంపెనీ, ఇండస్ట్రీ ఇవన్నీ బతుకుతాయిగా. ఇప్పుడు జగన్ టైంలో జిఎస్టీ పెరుగుదల తప్పించి తగ్గల. ఎందుకని? సంక్షేమ పథకాల చేతుల్లో డబ్బులు ఉంచేవాడు అతను. కరోనా టైంలో కూడా డబ్బులు ఉంచాడు అతను. కాబట్టి ఏమైంది? ఏదో ఒకటి కొంటా ఉండేవాళ్ళు జనాలు. అందువల్ల వ్యాపారాలు బాగున్నాయి. ఇప్పుడు మొన్న దాని పేరేంటది, ఈ డబ్బులు ఇచ్చినప్పుడు, తల్లికి వందనము, రైతులకి వేసినప్పుడు, ఇప్పుడు ఈ 2 నెలలు జిఎస్టీ పెరిగింది. మొన్నటిదాకా పెరగల జిఎస్టీ. చేతిలో రూపాయి ఉన్నప్పుడు పబ్లిక్ ఖర్చు పెడతారు, లేనప్పుడు యాడ్ నుంచి ఖర్చు పెడతారు. ఇప్పుడు ఈ రూపాయి ధనికులకు కాదే, మధ్యతరగతికి మిగులుతోంది, పేదలకు మిగులుతుంది. కాబట్టి ఈ రూపాయి చేతిలో ఆడటం వలన ఎక్కువగా మళ్ళీ కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతాయి. తద్వారా మళ్ళీ జీడిపి వస్తుంది. ప్లస్ ఇండస్ట్రీస్ పెరుగుతాయి, ఇండస్ట్రియల్ గ్రోత్ పెరుగుతుంది. అది ఇప్పుడు మోడీ ప్లానింగ్. రెండవది ఏంటంటే ఆదాయం పెరిగింది వల్లనే ఇచ్చాడు ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకోండి. అమెరికా అనేది ఒక చిన్న ఆస్పెక్ట్. మెయిన్ ఏంటంటే ఇదివరకు అది అనుకున్నప్పుడు వీళ్ళు ఎంత వేసుకున్నారు లెక్క. ఇదివరకు మీరు నాకు తెలిసి, నేను షాపుల్లో కూడా పనిచేశాను కాబట్టి నాకు బాగా గుర్తు. 1,00,000 రూపాయలు బిజినెస్ చేస్తే 1000 పక్కన 2 చుక్కలు పెట్టేవాళ్ళు బిల్లులో చూపెట్టడానికి. అక్కడ 1000 పక్కన 2 చుక్కలు అంటే ఎంత? 1000 రూపాయలు చూపెడుతున్నారు ప్రభుత్వానికి. ఎందుకు? ట్యాక్సెస్ అంతంత ఉండడం వల్ల. ఇవాళ రోజున మనం డిజిటలైజేషన్ వచ్చేసాక అంతా నడుస్తుంది. ఇవాళ జిఎస్టీ ఎలాగొచ్చింది? 1,00,000 అనుకున్నది ఇవాళ 1,50,000, 1,70,000, 1,80,000 కోట్ల దాకా వస్తుంది ఏడాది. ఇదే నెలకి, ప్రతి నెలకి. అంత డబ్బులు వస్తున్నప్పుడు ఆ వెసులుబాటుని ప్రజలకు 40,000 కోట్లు తగ్గిస్తున్నారు. 40,000 కోట్లు నెలకి ప్రజలకు ఇస్తున్నారండి ఫ్రీగా. ఇది ఇక్కడ తేడా, వెనక్కి ఇస్తున్నారు. కాబట్టి ఇది దేశ ఆర్థిక వ్యవస్థకి ఒక పెద్ద బూస్ట్ అని చెప్పాలి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది ఎంతవరకు వాస్తవం? నేను అనుకోవట్లేదు. ఎన్నికలకైతే గనక ఇంకా బీహార్ ఎలక్షన్స్, బీహార్ అనేటటువంటి పార్ట్లో ఇది పెద్ద ఇంపాక్ట్ ఉండదు బేసిక్గా. ఇది ఎన్నికల దృష్టిలో పెట్టుకుని తీసుకునేది కాదు. ఎర్రకోట మీద నుంచి ఆయన చెప్పాడు. అట్లాగే క్రిందటిసారి ఎన్నికలకు ముందు చెప్పారు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తామని. అప్పుడు తగ్గించారు కదా. వాళ్ళు అనుకున్నది చేస్తారు. ప్రభావం ఉంటుందా సార్ రేపు పొద్దున ఎన్నికల మీద? చెప్పలేము. ఆ లెక్కనైతే కనుక ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించాక మొన్న 240 సీట్లే వచ్చేలా. ఇన్కమ్ ట్యాక్స్ అంతకుముందు తగ్గించారు కదా, తగ్గించాక కూడా సీట్లు తగ్గినాయి కదా వీళ్ళకి. అంటే నిత్యావసరాల ధరలు తగ్గినాయి అంటే సాధారణ ప్రజల్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. నిత్యావసర ధరలు ఇంపాక్ట్ కాదండి. ఇప్పుడు నిత్యావసర వస్తువుల్లో బియ్యాలు, పప్పులు, ఉప్పులు ఇవన్నీ రొటీన్గా నడుస్తుంటాయి. అది లోకల్ మార్కెట్లు వీటి మీద. ఇవన్నీ ఆ పైన ఉండేటటువంటిది. ఇప్పుడు టూత్ పేస్ట్కి రూపాయి తగ్గింది, షాంపూలకు తగ్గినాయి, ఇట్లాంటివన్నీ కూడా ఒక కాన్సెప్ట్ అనమాట. అది అంటే మెయిన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా బెనిఫిట్ కదా. ఏసీలు, వాషింగ్ మెషిన్లు. ఒక 50,000 సంపాదించుకునే వాళ్ళకి 5,000 మిగులుతుందండి. 10-20,000 ఖర్చు పెట్టే వాళ్ళకి ఒక 1,000-1,500 మిగులుతుంది. ఆ కృతజ్ఞత ఉంటుందా లేదా అనేది చెప్పలేము. అదే కదా, అదే కదా. రైట్, రైట్. చూద్దాం. మొత్తానికి ప్రధానంగా ఈ వారంలో చాలా అంశాలే ఉన్నాయి. అయితే కీలకమైనది ఆరోగ్య బీమాకు సంబంధించి ఎంతవరకు రేపొద్దున్న అది అమల్లోకి వచ్చిన తర్వాత అది ఎంతవరకు ఒక మంచి సదుపాయం అవుతుంది, లేదంటే కేవలం వైఎస్ఆర్ మార్క్ తొలగించేయడానికి ఆరోగ్యశ్రీని పక్కన పెట్టేశారా, ఇక వైద్యం కూడా మరింత కాస్ట్లీ కాబోతుందా,
పూర్తిగా పీపీపీ విధానం ద్వారానే 10 మెడికల్ కాలేజీలు రేపు పొద్దున వస్తే కనుక ఎంతవరకు ఇంకా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనేవి లేకపోతే అది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది? ఈ అంశంలో అయితే మొత్తం రాష్ట్రంలో ఏం జరగబోతోంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. ఇది ఇవాల్టి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.